ఇలా అదే బీఆర్ఎస్ మళ్ళా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో నిరుద్యోగులను సభ మీద కనిపించేటట్టు చేస్తారు. ఉద్యోగాలు ఇయ్యలే, రాజీనామా చేసి పడేసారు అందరూ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేయండి. నిన్న కూడా ఏమంటా ఉన్నాడు కేటీఆర్, నువ్వు బయటకు రా, నేను మా పోలీస్ అభ్యర్థులే చంపి వారేస్తారు అని చెప్పేసి ఒక గంజాయి తాగటం లెక్క, ఒక చిల్లర వేషాలు రోడ్ సైడ్ రోమియోల లెక్క మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణకు భవిష్యత్తు కావాల్సిన నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఇవన్నీ గమనిస్తలేరు అనుకోవచ్చా, గమనించిన మౌనంగా వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. నిజంగా నిబద్ధత ఉంటే ఆపోజిషన్ లీడర్ గా కేసీఆర్ వచ్చి ఆమరణ దీక్ష కూర్చోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా ఉంటారు అంటే ఇది డెమోక్రటిక్ పార్టీ, మాకు ఆధారాల కోసం అన్ని విధాలుగా ఎంక్వైరీ కోసం ఆపుతా ఉన్నామని చెప్పి చెప్తారు. ఇంకా శవాల జాతర అవుతుంటే కేసీఆర్ అనేట ఆయనకు ఎట్లా ఫామ్ హౌస్ లో నిద్ర పడుతుందో నాకైతే అర్థమవుతుంది. తెలంగాణలో కులాల మీద కూడా పంచాయతీ వీళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు. ఆంధ్రాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన విగ్రహం పెడితే తప్పేమో. ఆంధ్ర పార్టీల చేతులల్లా పిచ్చగాన్ని వీళ్ళు, నేను ఉన్నది చెప్పాలంటే మన ముఖ్యమంత్రి కావచ్చు, ఆ పార్టీలో ఇట్లా మాట్లాడటం ఎవరైనా ఉండదంటే. పృథ్వీరాజ్ కు ఆంధ్ర అంటే ఎందుకు అంత కక్ష? అందుకే చెప్పిన అమెజాన్ లో తిరిగేటువంటి 100 సర్పాలలో విషం కన్నా ఎక్కువ వీళ్ళ నాలుకల మీద ఉన్నది. వాళ్ళు మాట్లాడుతున్నారు. దశాబ్ద కాలం అయిపోయింది తెలంగాణ, చికెన్ రోజులు ఈ ఉద్యమం గురించి మాట్లాడుకున్నాడు అని చెప్పేసి అడిగే వాళ్ళకి. నిన్న కూడా మాట్లాడిండు లోకేష్ అంటే, ఆయన 60 సంవత్సరాలు మేము హైదరాబాద్ మొత్తం నిర్మాణం చేస్తే కట్టుబట్టలతో నిలగొట్టిండట. పోయి ఆడ షాపింగ్ చేసినావా లోకేష్? నువ్వు వేసుకున్న బట్టలను అక్కడ పోయి షాపింగ్ చేసినావా? ఢిల్లీ జంతర్ మంతర్ లో కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం మీద అభిప్రాయం తిరగబడుతుంది, భారతదేశం తిరగబడుతుంది. మిమ్మల్ని అధికారంలో ఎక్కువ రోజులు ఉంచదు మీరు అట్లా చేస్తే. అసలు ఈ వ్యక్తికి ఏం సంబంధం? ఆ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయిన వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తారు. ఈ వ్యక్తి ఎవరు అసలు, ఈయనకి ఎందుకు చెప్పాలి? నేను భారతదేశ పౌరుని పోయి అడుగుతా. ఒకవేళ తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ తల్లులు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు అని కనుక వాళ్ళకు సోయి ఉండేది ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపో తెలంగాణ ప్రజలది. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే సంపినోడే నేడు సంతాపం తెలుపుతున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. సరే, తెలంగాణ రాజకీయాల పట్ల అలాగే ఆంధ్ర తెలంగాణ వివాదం పట్ల మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షులు క్రాంతిదళ్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో గతంలో దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది. నిరుద్యోగులకు అన్యాయం చేసింది వాళ్ళే. అంటే వాళ్ళని చంపింది, ఆటోమేటిక్గా వాళ్ళ కళలను వాళ్ళ ఆశయాలను చంపింది బీఆర్ఎస్. ఇలా అదే బీఆర్ఎస్ మళ్ళీ నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో పూర్తి స్థాయిలో నిరుద్యోగులను సభ మీద కనిపించేటట్టు చేస్తాను. ఏం చెప్తారన్నా నిన్న సభ పైన? ఇప్పుడు నువ్వే అన్నావు సంపినోళ్ళ సంతాప సభలు. ఇప్పుడు సంతాప సభలతో పాటు మళ్ళా సంపేటందుకు కూడా ప్రయత్నంలో భాగమే. వాళ్ళ అధికారంలోకి వచ్చేందుకు మళ్ళీ ఈ నిరుద్యోగుల లోపల ఉన్నటువంటి ఒక అసహనాన్ని, అన్రెస్ట్ను వాడుకునేటువంటి ప్రయత్నమే తప్ప వాళ్ళకి నిరుద్యోగుల మీద బీఆర్ఎస్ పార్టీకి ప్రేమ ఉన్నది లేదు, వాళ్ళ లోపల పశ్చాత్తాపం ఉన్నదని కూడా ఎక్కడ కూడా కనబడతలేదు. నిన్న ఆల్రెడీ చికట్పల్లి లైబ్రరీ నుంచి ఆల్రెడీ పిల్లలు కొంతమంది ప్రెస్ పెట్టి మాట్లాడిన కూడా, స్టేజ్ మీద ఎక్కినప్పుడు కూడా మాతో గతంలో పొరపాట్లు జరిగినాయి, మాతో తప్పు జరిగింది, భవిష్యత్తు ఇట్లా జరగనీయకుండా చూసుకుంటాము అని మాట్లాడమని చెప్పని, కేసుల విషయంలో దాని విషయంలో కూడా కొంత పిల్లలు పోయి స్టేజ్ మీదకి ఎక్కి మీరు ఇట్లా చెప్పండి అని చెప్తా కూడా చెప్తాడు. ఈవెన్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా చెప్పినట, మేము చెప్తాం గతంలో మా నుంచి చాలా మిస్టేక్ జరిగినాయి. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1 దాని మీద సిబిఐ ఎంక్వైరీ, ఇప్పుడు మన గ్రూప్ 1 వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అపాయింట్మెంట్ చేసిన దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, అది ప్రాపర్గా జరగలేదని కూడా దాని మీద కూడా మాట ఇచ్చిండట, చెప్తామని చెప్పి మాట ఇచ్చిండన్న. అందుకే మేము ఆడదాకా పోయినాము, లేకపోతే ఆడదాకా కూడా మేము పోకపోయేటోళ్ళం అని. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది పోయి అక్కడ మాట్లాడేటోళ్ళ విషయంలో కూడా మీరు ఇండిపెండెంట్ ఉద్యమాలు చేస్తేనే ప్రభుత్వాలు ఏమైనా వింటాయి, సమాజం కూడా యాక్సెప్టబిలిటీ వస్తుంది. మీరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళతోటి ఇప్పుడు సౌ చువేకు కాకే బిల్లి హజ్కు గయాలు ఎక్కువ ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటిదాకా వీళ్ళు నిరుద్యోగులను అంటే భీకరంగా తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీదకి వచ్చి కొన్ని సంవత్సరాలు కొట్లాడి ఒకటే ఒక ఆశయం ఏంటంటే ఉద్యోగాలు వస్తాయి, మన ఇంట్లోలకు కడుపు నిండా ఇంత బుక్కడు బువ్వ చేతి నిండా పెట్టి చేతి నిండా బట్టి కడుపు నిండా బువ్వ పెట్టొచ్చు అనే లైన్ ఆలోచనతోటే తెలంగాణ మూవ్మెంట్లో తిరిగిన తర్వాత తెలంగాణ రాగానే నోటిఫికేషన్లు వస్తాయన్నారు. అసలు నీకు నోటిఫికేషన్లు గ్రూప్ 1 అయితే అసలు వాళ్ళకి లాస్ట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏది వేసిన తర్వాత కూడా లీకేజీలు, ప్యాకేజీలు, కథలు ఇవన్నీ చూసినాం. ఎవరైనా అడుగుతా కూడా అడగనిచ్చే పరిస్థితి లేకుండా కదా, ధర్నా చౌకుల కాడికి ఎత్తేసారు కదా. ఆఖరిది ఏంటంటే జనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నిరుద్యోగులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రవళిక ఆత్మహత్యను ఎంత ఘోరంగా, ఎంత నీచంగా, ఎంత అవమానకరంగా ఆ పిల్ల లవ్లో పడి ఆత్మహత్య చేసుకున్నదని చెప్పని, అసలు ఆ పిల్ల ఎగ్జామే రాయలేదు, మా పిల్ల అప్లికెంటే కాదు, నిరుద్యోగిగానే కాదని కేటీఆర్ అయితే నిన్న వేదిక మీద ఎక్కి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండో,
అదే కేటీఆర్ అన్నాయి కదా ఇవన్నీ మాటలు అన్నాయి కదా. అసలు మనసు నువ్వు అప్పుడు తీసుకుపోయి హాల్ టికెట్ నేతో చర్చ డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడే తీసి చూపించింది నేను, ఇవన్నీ హాల్ టికెట్లు చూడు ఇవన్నీ చూడని. వాళ్ళ తల్లిదండ్రులను అటు ఇటు బెదిరించి భయపెట్టించి శవాన్ని ఇక్కడ తీసుకుపోయి ఆడికి పోదామంటే అంటే 9-10 గంటల లోపట్నే దహనం చేసేసి దొంగ లెక్క తీసుకుపోయి దహనం చేసేసి ఆ సావుకు పోయిన కాకతీయ యూనివర్సిటీ పిల్లల మీద లాఠీ చార్జ్ విచక్షణ రహితంగా గుడ్లను కొట్టినట్టు కొట్టించింది కదా ఇదే కేటీఆర్. కొట్టించి అరెస్ట్ల పాలు చేశారు కదా. ఇప్పుడు వచ్చి వామ్మో వీళ్ళు మామూలు కాదు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవన్నీ మాటలు మాట్లాడి ఇవాళ స్పెషల్గా మళ్ళా ఈ కాంగ్రెస్ కూడా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం ఫస్ట్ రాగానే మొదటి సంవత్సరం ఫిలప్ చేస్తామని వాళ్ళు ఎప్పుడైతే ఫిలప్ చేయలేదో వాళ్ళు వచ్చి వీళ్ళు మళ్ళీ వీళ్ళ మీద పడుడేందో నాకైతే ఇదేదో గమ్మతున్నదో పెద్ద తమాషా. అంటే వాళ్ళు డకైతీ చేసిండ్రు, ఇప్పుడు ఈయన వచ్చి మళ్ళీ డకైతీ చేస్తుండ్రు. పాత డకైతీ మనలకు దొంగ చిల్లర దొంగలు ఇల్లు జేబు కొట్టేసి దొంగలు లెక్క వీళ్ళు కనబడుతుండ్రేమో కొంతమందికి. నేను వాళ్ళందరినీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నాను. నేను మొన్న దిల్సుఖ్నగర్ పోయినప్పుడు చెప్పిన, ఇండిపెండెంట్ ఉద్యమాలు చేయండి, లేకపోతే పార్టీలకు అటాచ్ అయితే వాళ్ళు ఎట్లా పోయినోడు పోయిండు కదా అనే లెక్కలు వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా కాదు అని వేకెన్సీస్ కేటీఆర్ కేసీఆర్ అండ్ కుటుంబము కలిసి 10 ఏళ్ళు మొత్తము నరకం చూపించిండ్రు. నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ టైంలలో కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా చేసుకుంటారు. కానీ శరణ్యం మళ్ళీ వాళ్ళ దగ్గర పోదు. మళ్ళీ ఒక డకాయి దగ్గర పోయి మీరు కూర్చున్నాడు అనేది నాకైతే అది కరెక్ట్ అనిపిస్తలేదు. ఎవరైతే వేదికల మీద మాట్లాడుతుంటే వాడు ఊకదుంపును ఉపన్యాసాలు వచ్చి అన్ని రాజకీయాలు మాట్లాడారు. మద్దతుగా రేపు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఏదైనా సభ పెడితే కూడా కాంగ్రెస్ పార్టీ సభలో మేము మాట్లాడతాం అని చెప్పేసి ఎవరి సభలు ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాదు. ఎవరి సభలు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నిరుద్యోగులకు 1,00,000 నువ్వు ఉద్యోగాలు ఇవ్వలే, రాజీనామా చేసి పడేసారు అందరూ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేయండి. నువ్వు సంవత్సరంలో నువ్వు ఇస్తా అన్నావు కదా, చేయాలి, లేకపోతే పోరాటాలు చేయాలి కదా. వీళ్ళు నిరుద్యోగ సభ పెట్టి వాళ్ళు మాట్లాడేది ఎక్కడిది? అక్కడ ఈ నిరుద్యోగులు పోయేది ఏంది? వాళ్ళు చేసే ఉద్యోగంలో నువ్వు పోయేది ఎక్కడిది? 2 సంవత్సరానికి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం అన్నావు కదా. అన్నాక చాలా అబద్ధాలు మాట్లాడారు, చాలా కథలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వేం చేసినావు అని వాళ్ళ పంచాయతీకి పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మాట్లాడగానే ఏమైంది? నువ్వు గవర్నమెంట్లో ఇప్పుడు ఏం చేసినావు అని ఈయన తిడతాడు, ఆయన తిడతాడు. ఇక్కడ అసలు సమస్య కిందికి పోతుంది, పక్కకు పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు సభలు ఎందుకు పెట్టాలి? కాంగ్రెస్ వాళ్ళు సభలు పెడితే వీళ్ళు పోయి మాట్లాడేది ఏంది? ఇది ఎక్కడ కొత్త కథ? కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి, నువ్వు సభలు పెడితే మేము మాట్లాడతాం అన్నాడు ఎక్కడిది? ఇది అవగాహన రాహిత్యం. ఇది వాళ్ళ ఆలోచన అంత మెచ్యూరిటీ లేనటువంటి ఇమ్మెచ్యూర్డ్ థాట్ ప్రాసెస్ అనుకుంటున్నాను నేనైతే. ఆ పిల్లలు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఎవరైతే నిజంగా అట్లా మాట్లాడుతుంటే మేము ఓల్ సభలో పెట్టినా పోతామంటే అదేంది? దాంట్లో క్లారిటీ ఉండాలి మీకు. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు, ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకు మీ మీద ప్రేమ ఉండేది ఉంటే నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్స్ దాని గురించి కనీసం అడ్వకేట్లకు ఫీజులు ఇస్తాను వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, కదా. మరి వాళ్ళు మధ్యలో వదిలిపెట్టారు కదా, కార్డు మధ్యలో వెళ్ళిపోయారు. నటి సముద్రంలో వదిలిపెట్టిపోయినారు. వీళ్ళు ప్రాపర్ గా ఉండి అడ్వకేట్ల ఫీజులు కనుక ఇచ్చి సుప్రీంకోర్టులో వీళ్ళు ప్రాపర్ గా ఉండేది ఉంటే ఇలా నౌబత్ రాకపోవు. అక్కడ కూడా ఏంది మళ్ళీ వీళ్ళ కేసులు, అదేదో కార్ల కేసుల పైసల దాంట్లో నువ్వు ఇంట్లో సపడే ఇవ్వుకొని అందులో సపడే ఇవ్వుకుంటాను, ఇద్దరు సపడే ఇవ్వుకున్నారు అన్న సంగతి నిరుద్యోగులు కూడా చాలా మంది తెలుసు కదా. ఇంటర్నల్ గా జరిగినాయి కదా. సభలో ఒకటన్నా, గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పెట్రోల్ పోసుకుంటాడు ఒక వ్యక్తి, అగ్గిపెట్ట దొరకదు. దాని తర్వాత అనేక మంది బలిదానాలు అయినాయి. నిన్న కూడా ఏమంటా ఉన్నాడు కేటీఆర్, నువ్వు బయటకు రా, నేను మా పోలీస్ అభ్యర్థులే చంపి వారేస్తారు అని చెప్పేసి హత్యలకు ప్రేరేపించినట్టయితే కనిపిస్తా ఉంది. ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు ఇద్దరు రెండు దిక్కులో ఉన్నది ఇది. ఇప్పుడు వీళ్ళు ఈ భాష మాట్లాడుతున్నారు. అసలు ముఖ్యమంత్రి మీరు ఎండ్రింది ఆగినా మీరు సచ్చినా మంచిదని ఆయన కూడా మాట్లాడదు. అంతా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డికి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక గంజాయిగా తాగటం లెక్క, ఒక చిల్లర వేషాలు రోడ్ సైడ్ రోమియోలో లెక్క మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇస్తాన్నావు, వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ, ఉన్న తర్వాత కూడా నువ్వు ఇస్తాన్న జాబులు ఎందుకు ఇస్తలేవు అని చెప్పని వాళ్ళు అడుగుతుంటే మీరు సాగుండ్రి అని చెప్పిన మాట మాట్లాడు రేవంత్ రెడ్డి. చాలా అబ్జెక్షనబుల్. ఇంకొకటి, ఇప్పుడు రైతుల విషయంలో కూడా నీళ్ళ గురించి ఏదో సమస్య వస్తే వీళ్ళని కోసి రక్తం చెన్నెలు వేయాలని మాట్లాడింది. కేటీఆర్ వచ్చి మళ్ళీ వేదిక మీద ఉండి మా వాళ్ళు సంపుతారని చెప్పని. ఈ సంపే భాష ఏంటంటే నాయన మీది? ఇక్కడ పోతుంది తెలంగాణ, ఎక్కడ పోతుంది? నౌకర్లు ఎట్లా వస్తాయి వాళ్ళకు? 20,000 ఉద్యోగాలు ఎట్టియాలో దాని మీద అంశం గురించే డిస్కస్ చేయండి, దాని మీద మాట్లాడండి. అక్కడనే స్టికాన్ కానీ ఇప్పుడు వీళ్ళ లొసుకులు వాళ్ళకెరికే, వాళ్ళ లొసుకులు వీళ్ళకెరికే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పర్సెంటేజ్లు వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళ పర్సెంటేజ్లు వీళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు మన భూముల విషయంలో కూడా చూసినాం కదా. ఇప్పుడు నేను ఒక్కటే సూటి ప్రశ్న ఏంటంటే, ఇదే నిరుద్యోగులకు సంబంధించినటువంటిది సుప్రీం కోర్టులో అడ్వకేట్లకు కనుక వీళ్ళు ప్రాపర్ గా పెట్టి ఫైట్ చేసేది ఉంటే గ్రూప్ 1 కేసు పోకపోవు. వాళ్ళందరూ ములాఖాత్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ములాఖాత్ అయ్యి
ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రూప్ అని ఇక్కడనే కూర్చొని మొత్తం తీసినాం. 100 మందికి సీరియల్ నెంబర్ల పక్క నెంబర్లకు సేమ్ ఈక్వల్ మార్క్స్ వస్తాయా? ఇవన్నీ లీగల్ ఆల్రెడీ ఒక సింగిల్ జడ్జి ఇచ్చిండు, దాని మీద డీటెయిల్ గా చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇచ్చిండు. నువ్వు ఆ జడ్జిమెంట్ ఉన్నది, వీళ్ళు ప్రాపర్ గా దీన్ని అడ్రస్ చేయలేక పిల్లల దగ్గర పైసలు లేవు, అక్కడిక్కడ నువ్వు పాపం జమ్ చేసి అడి చేసి ఇటు చేసి ఏదో కొన్ని ఇస్తే లాస్ట్ మినిట్ వరకు వీళ్ళకి మేము చేస్తాం అన్న వాళ్ళు అందరూ కూడా బీఆర్ఎస్ కావచ్చు, అది కవిత కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళు ఎవరెవరు చేస్తామన్నారో ఎవరు చేయలేదు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఉట్టిగా మాటలే. బీజేపీ అయితే ఒక ఎంపీ వకీల్ సాబ్ రేవంత్ రెడ్డికి ఇక్కడ నుంచి సుప్రీంకోర్టుల దాకా జడ్జిలతో మంచి పరిచయాలు ఉన్నాయి, మీకు జడ్జిమెంట్ రాదు, మీరు సపడే ఊకోండి, మీరు సపరేగా మీ చదువుకోండి, గ్రూప్ 1 అయ్యేది కాదు సచ్చేది కాదని. ఈ ముఖ్యమంత్రి జడ్జిమెంట్ వచ్చే కొద్ది రోజుల ముందే పోయి చీఫ్ జస్టిస్ ని కలుస్తాడు. ఇదంతా ఏం తమాషా ఇదంతా? నేను చెప్తున్నాను నిరుద్యోగులకు, ఈ రాజకీయ వ్యవస్థ పైన మొత్తం ఒకటే ఉన్నారు. వీళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు. ఈ కేటీఆర్ రక్తపు భాష రెచ్చగొట్టే విధంగా ఈయన మాట్లాడు నిరుద్యోగులను, నువ్వు బయటికి రా అని చెప్పి ఈయననుడు. ఇవన్నీ ఏంటంటే అసలు ఇష్యూ డైవర్ట్ అవుతా ఉన్నది. ఈ అసలు ఇష్యూ డైవర్ట్ కాకుండా ఉండాలే, న్యూట్రల్ గానే ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూట్రల్ గా ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. తెలంగాణకు భవిష్యత్తు కావాల్సిన నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఇవన్నీ గమనిస్తలేరు అనుకోవచ్చా, గమనించిన మౌనంగా వెళ్ళిపోతారు అనుకోవచ్చు? బరాబర్ తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తున్నది. ఎవరు ఏందనేది ఎక్స్పోజ్ కూడా అవుతుంది. తొందరపడి పాపం కొంతమంది ఏంటంటే అరే మేము ఇంత తిరిగినా కానీ వీళ్ళు ఏం చేస్తలేరు కదా, వాళ్ళు ఏం చేస్తలేరు కదా అని కొంతమంది ఆశలు కూడా పెడుతుండొచ్చు. అరే నీకు మా గతంలో వీళ్ళకి టికెట్లు ఇచ్చినాం కదా, మీకు కూడా మేము టికెట్లు ఇస్తాం లేక మాట్లాడుతారు. కొంతమంది నిజంగా కూడా మరి ఆపోజిషన్ వాళ్ళు వచ్చి మనం కొట్లాడితే అవుతుందేమో అని అనుకోవచ్చు, కానీ అది తప్పు. ఆపోజిషన్ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు చేయాల్సిన పని, ఎంపీలు చేయాల్సిన పని, ఆపోజిషన్ లీడర్ వచ్చి చేయాల్సిన పని వేరు. నేను ఒక చిన్న నేను మన ఛానల్కి నేను విజ్ఞప్తి ఏం తెలుసుకున్నా అంటే, సావు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు మా అయ్య అని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పినది పచ్చి అబద్ధం. అది ఒకవేళ నువ్వే అదే నిజం అనుకుందాం, కేటీఆర్ ను హరీష్ ఇద్దరు పోయి ఫామ్ హౌస్కి పోయి కేసీఆర్ను పట్టుకొచ్చి ధార్నా చౌక్ లో ఆమరణ దీక్ష చేయి బిడ్డ, నువ్వు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా, నువ్వు 2 లక్షలు ఇస్తావా, నేను చచ్చుడో కేసీఆర్ చచ్చుడో ఉద్యోగాలు వచ్చుడో అని చెప్పని నువ్వు కూడా గట్టినే బొట్టు పెట్టించుకొని మీ అక్కజల్లెలను కేసీఆర్ అక్కజల్లెలను పిలుచుకొని బొట్టు పెట్టించుకొని ధర్నా చౌక్ కాడికి వచ్చి ఆమరణ దీక్ష కూసో, నీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చాడు కూర్చోని గా పని చేయరి నేను నమ్ముతారు ఎవడన్నా, నీకు దీని విషయంలో నిజాయితీ ఉన్నదంటే. నేనైతే అసలే నమ్మ కానీ ఒక చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి రాదు, మరి కూర్చోబెట్టి ఆమరణ దీక్ష కేసీఆర్ని కూర్చోబెట్టు. మరి సేమ్ అదే పదం వాడి నా నిరుద్యోగులకు నేను తప్పైందని చెప్పి వచ్చి అమరుల స్తూపం కాడికి వచ్చి ముక్కు నెలకు రాసి ఇంటికో ఉద్యోగం నేను అన్నా, నేను చేయలేకపోయినా నా చేపట్టి చాలా మంది చచ్చిపోయినా, ఆఖరి సావు ప్రవళిక చచ్చిపోయింది కూడా నా చేపట్టే. మావాడు తప్పు చేసిండు, ప్రేమ వ్యవహారం అని చెప్పని మాట్లాడి తప్పు చేసిండు కేటీఆర్. నాకు ఇలా బుద్ధి వచ్చింది, నేను నిరుద్యోగుల గురించి నేను నా ఆత్మ బలిదానం చేసుకుంటేందుకు సిద్ధంగా ఉన్నా అని కేసీఆర్ వచ్చి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర కూర్చుంటాడా, లేకపోతే అమరుల స్తూపం కాడికి అసెంబ్లీ ముంగడ కూర్చుంటాడా, లేకపోతే ధర్నా చౌక్ కాడికి వచ్చి కూర్చుంటాడా? గది చేస్తే ఓకే సెలవు, నువ్వేదో ఒక దారిలో నువ్వు రియలైజ్ అయినవు అని చెప్పని అనుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర పశ్చాత్తాపం అని ఉండాలి కదా, పశ్చాత్తాపం లేదు. ఇంకా ప్రజలు తప్పుగా ఓట్లేసిరనే భావన ఇప్పుడన్నా మీరు రియలైజ్ అవుతుండ్రా, ఇప్పటికన్నా మీకు తెలిసి వస్తుందా అని క్వశ్చన్ చేస్తున్న ఉల్టా పబ్లిక్ తప్పు చేసిరన్నట్టుగా కేటీఆర్ అహంకారం తగ్గలే. కేటీఆర్కి అహంకారం తగ్గలే. బరాబర్ రేవంత్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ వాళ్ళు నిరుద్యోగుల ఇష్యూలో వీళ్ళందరూ కలిసికట్టుగానే ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ కూడా ఒకరోజు 2020 మ్యాచ్ కూడా కాదు, జస్ట్ ఒక్కరోజు ఆడికి వచ్చి ఆ ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి ఆ పిల్లల వాళ్ళ దగ్గరకు అశోక్ నగర్ ఆ ఏరియాలోకి వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అంటారు. అవన్నీ రికార్డులు విన్నాం కదా, బీజేపీ వైఖరి చెప్పేందుకు చెప్తా ఉన్నా నేను. ఆ రోజు అన్నాడు అదంతా జనం విన్నారు కదా, అక్కడితో అయిపోయింది. మరి తెల్లారెందుకు నేను కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేస్తాను, నేను వచ్చి ధర్నా చౌక్ కాడ కూర్చొని నేను ఆమరణ దీక్ష కూర్చుంటా అని చెప్పని బండి సంజయ్ కూడా అనలే కదా, రామచంద్రరావు సంటలు అనలే కదా, లీగల్ సపోర్ట్ చేస్తాం, ఏం సపోర్ట్ చేసింది లేదు, వంకాయలు ఏం లేదు, ఎవరు చేసింది ఏం లేదు. అది చేసేసి ఇలా మొత్తం కొంతమంది మంచోళ్ళ గ్రూప్ వన్లు వచ్చినాయి, నేను కాదంటలేను, కానీ గలత్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందులో అనేది. గ్రూప్ 1 సంగతి అట్లనే ఉన్నది. ఇది ఒకటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు 5,000 ఉద్యోగాలు. వీళ్ళు భీకరంగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి కొట్లాడుతుంటే ఇన్ని రోజులకు సోయికి వచ్చి వీళ్ళకు అది ఏంది, వీళ్ళని కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని రాజకీయ ఉపన్యాసమే జరిగింది నిన్న మొత్తం. ఆడ పెద్ద వీళ్ళ గురించి కాదు, ఒక్కటే మళ్ళా చెప్తుంది ఏంటంటే, నిజంగా నిబద్ధత ఉంటే ఆపోజిషన్ లీడర్ గా కేసీఆర్ వచ్చి ఆమరణ దీక్ష కూర్చోవాలే, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం దిగొస్తుంది, చాలా మంది ప్రజలు కూడా కదులుతారు. నువ్వు ఆ పని చేస్తే నువ్వు చలో బాట పట్టినట్టు, లేకుంటే మాత్రం నిన్ను నీ పార్టీని బీఆర్ఎస్ నమ్మేది లేదు, కాంగ్రెస్ నమ్మేది లేదు. తెలంగాణలో నిరుద్యోగుల గురించి అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళకు ఒక్కరొకరు స్కామ్లలో ఉన్నారు. కాళేశ్వరం స్కామ్లో ఆయనను కాపాడతాడు,
ఓటుకు నోటు స్కామ్లో ఆయనను వీళ్ళు బీజేపీలు కాపాడతారు, ఒకరికొకరికి నెక్సెస్ ఉన్నది. ఇప్పుడు నేను ఒకటే మొన్న కూడా చెప్పిన 10,000 ఎకరాలు మొత్తం చుట్టుపక్కల కబ్జాలు చేసి కూర్చున్నాడు అని చెప్పని రేవంత్ అసలు ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి 10,000 ఎకరాలల్లో నువ్వు 10 ఎకరాలన్నా కక్కియాలనా లేదా బీఆర్ఎస్ దగ్గర? మరి ఎందుకు వేస్తలేవు? ప్రభుత్వం నీ చేతులు లేదు, హోంమంత్రి నువ్వు, డీజీపీ నీ చేతులు ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీ చేతులు ఉంటుంది, ఏసీబీలు నీ చేతులు, అన్ని నీ చేతుల్లో ఉంటాయి కదా. నువ్వు ఎందుకు వీళ్ళ మీద కేసులు ఎందుకు పెడతావు? 10,000 ఎకరాలను ఓపెన్గా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు, నువ్వు 1,00,000 ఎకరాల స్కామ్ అన్నావు, నీ రాహుల్ గాంధీ కూడా అన్నాడు, బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు మొత్తం పేటీఎం కాళేశ్వరము బీఆర్ఎస్ కు పేటీఎం అని మాట్లాడిండ్రు. మరి అవన్నీ బయటికి రావాలి కదా. మరి ముఖ్యమంత్రిగా నువ్వు ఈ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలకు చెప్తున్న వాస్తవం అది కరెక్టే, మేము కూడా నువ్వు యాక్షన్ ఏం తీసుకుంటలేవు? ఇది చెప్పి వాళ్ళని బెదిరించి పర్సెంటేజ్లు తీసుకుంటుండు. ఆ 10,000 ఎకరాలలో ఈయన 4,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఈయన కొడతాడు, ఈయనకు సంబంధించిన అందరూ కొడతాడు. ఇగో అది రేవంత్ రెడ్డి చేస్తున్న స్కామ్. జనానికి మాత్రం బయటకు వచ్చినాక అబ్బా ఏం తిడుతుండు ఏమంటుండు భయ లెక్కల కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, కానీ కాంగ్రెస్ పడవను ముంచి పడేస్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి రూపంలో, కేటీఆర్ హరీష్ రూపంలో, కేసీఆర్ రూపంలో కావచ్చు, రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ రూపంలో అవినీతి విపరీతంగా పెట్టలేకపోతుంది తెలంగాణలో మొత్తం. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు 10,000 ఎకరాలు అవినీతి 1,00,000 కోట్లు, నీకు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి రేవంత్ రెడ్డి అన్నాడా? నేను అన్నా రేవంత్ రెడ్డి అన్నాడు కదా. మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడు ఆయన. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఆపోజిషన్ నుండి మాట్లాడి, ఆపోజిషన్ అప్పుడు కూడా మాట్లాడింది కదా, ఇప్పుడు ఆపోజిషన్ నుండి మాట్లాడతలేడు కదా, ఇప్పుడు అధికారంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు కదా. 2.5 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఆయనకున్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతుంది కదా. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేస్తలేవు నువ్వు? వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతలేవు? అది క్వశ్చన్. జనం అర్థం చేసుకోవాల్సింది అది. అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ కుటుంబంతో లాల్చూచి పడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా ఉంటారు అంటే ఇది డెమోక్రటిక్ పార్టీ, అన్ని కూడా ఆధారాలతోని సరైన అంటే వ్యక్తిగత కక్షలతో పోతే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళం, మాకు ఆధారాల కోసము అన్ని విధాలుగా ఎంక్వైరీ కోసం ఆపుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు అయింది ఆపోజిషన్ ఉన్నప్పుడే వీళ్ళకి అన్ని ఉన్నాయి కదా. ఆధారాలు తీసుకొస్తేందుకు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం ఎంక్వైరీ చేసినావు, ఏం చేసినావు? నీకు అన్ని ఆధారాలతోనే కదా వచ్చినాయని. ఇప్పుడు ఏ చిన్నోని చిన్నగా అట్లా ముట్టుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏ చిన్నోని ముట్టుకున్నా కానీ 100 కోట్లే కదా దొరుకుతున్నాయి. జనం చూస్తున్నారు కదా, మనం అనేటి కాదు కదా, జనమే చూస్తారు. చిన్న ఇరిగేషన్ చిన్న క్లర్క్ల కాడికెళ్ళి ముట్టుకుంటే 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు గిట్ల దొరుకుతున్నాయి కదా. మరి దొరికినప్పుడు అది పెద్ద అవినీతి జరిగిందనేది ఉన్నది కదా. 1,400 కోట్లు వాళ్ళ పార్టీకి ఫండింగ్ వచ్చింది, ఎక్కడికి వస్తుంది? అదే మేఘా కృష్ణారెడ్డి బీజేపీ వాళ్ళకి ఇస్తాడు, అదే మేఘా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తాడు, అదే మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాడు, అదే మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్. మరి అందరు పార్టీలు అందరూ ఒకటే ఉన్నారు కదా. వీళ్ళే ఎందుకు పెట్టుకుంటారు? ముంగట జనానికి చూపించేందుకు, జనాన్ని పిచ్చోళ్ళు చేసేందుకు మాట్లాడే మాటలు. మరి ఆయన ఇవన్నీ చెప్పిండు కదా. ఇప్పుడు ఇదే నిరుద్యోగుల గురించి పూటకో మాట, ఒకడు 70,000 అంటాడు, ఒకడు 60,000 అంటాడు, ఒకడు 1,00,000 ఉద్యోగాలు అంటాడు, ఒకడు మేము ఎందుకన్నామని ఆయన అంటాడు, ఆయన అంటాడు మేము 5 ఏళ్ళకి ఇస్తామని ఆయన అంటాడు, పిసిసి అధ్యక్షుడు. ఇట్లా ఒకరికొకరు వీళ్ళందరూ ఒకటే. మళ్ళా వీళ్ళు నువ్వు టార్గెట్ కొట్టాలంటే, నీకు రిజల్ట్ రావాలంటే నువ్వు రామబాణం వేయాల్సిందే. ఇక్కడ రామబాణం ఏంటిది? కేసీఆర్ చచ్చుడో ఉద్యోగాలు వడుడో, అంతే. నువ్వు వచ్చి కూర్చుంటావా? కూర్చో. ఎందుకంటే నువ్వు జనం ఓట్లేసిన మా ఓటర్లో మేము మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడతాం, మనం అందరం తిరుగుతూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. ఇంకా శవాల జాతర అవుతుంటే కేసీఆర్ అనేట ఆయనకు ఎట్లా ఫామ్ హౌస్ లో నిద్ర పడుతుందో నాకైతే అర్థమైతలేదు ఆపోజిషన్ లీడర్గా. మరి బీజేపీ వాళ్ళు వీళ్ళు ఎట్లా ఆత్మహత్యలు జరుగుతుంటే వీళ్ళు కూడా ఎందుకు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు నాకైతే తెలుస్తలేరు. ఎంతసేపు అధికారం, పవర్కి వస్తాం, వచ్చేసారి మేము పవర్కి వస్తాం, యాడ మీటింగ్లు పెడితే సీఎం ఇదో స్టైల్ అయిపోయింది మొత్తం. ఇట్లా మొత్తుకునేది తప్ప నేను ఏం ఆపోజిషన్ ఉండి కూడా నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ 2.5 years నేను ఏం చేయాలనే దాని మీద ఎవరికి సోయలేదు, మాట్లాడతలేరు. మన జనం కూడా అట్నే. అందుకంటే మొన్న నిరుద్యోగుల దగ్గర పోయినప్పుడు మీరు కూడా గదే స్లోగన్లు ఇస్తే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. సీఎం తర్వాత సంగతి, నువ్వు ఇప్పుడు నీ సమస్య ఏందో దాని గురించి కొట్లాడు. నీ పోలీసు ఎస్ఐపిసిల సంగతి 20,000 ఉద్యోగాలు రావాలని గవి మాట్లాడు, గదాని గురించి మాట్లాడు. కానీ సీఎం ఏందా? ఎవరు వస్తే వాళ్ళకి సీఎం అనుడు ఎక్కడ వాళ్ళు కూడా రియలైజ్ కావాలి. ఓకే, తెలంగాణలో ఇంకో కులాల మీద కూడా పంచాయతీ జరుగుతుంది. మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అటు యాదవ్లోనూ ఇటు గౌన్లను తిడతా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? పార్టీ అంతర్గత విషయం అనుకుంటారా, లేదంటే సమాజంలో బయటకు వచ్చింది కాబట్టి అందరి ఇష్యూ అనుకుంటారు? కులం పేరు తీసి బయట తిట్టిన తర్వాత అంతర్గత విషయం ఎట్లయితుంది? బోషిడి ముండా అన్నాడు మా ఈశ్వరమ్మ గారిని. యాదవ్ సమాజంలో కింద ఉన్నటువంటి వాళ్ళను, ఒక మహిళను పట్టుకొని మనువని వయసు కన్నా తక్కువన్నాడు. కాంగ్రెస్ పార్టీలో యూత్ విభాగం ప్రెసిడెంట్ కావచ్చు, కానీ వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ వయసు ఉన్నదని బోషిడి ముండా అనే పదము అది ఏ టైంలో? యాదగిరి గుట్టలో ఆమెకు ఆ ట్రస్ట్ మెంబర్గా పెట్టినందుకు, బోర్డు మెంబర్గా పెట్టినందుకు
భరించలేక మాట్లాడిండు. ఓకే. మరి అదే దాంట్లో వేరేటోళ్ళు కూడా ఉన్నారు కదా, చిరంజీవి భార్య ఉన్నది, ఆమె ఎందుకని లేదో మాకు తెలియదు. మరి ఆమె కూడా ఇక్కడ 30 సంవత్సరాలు జెండా మోసిన అది ఇదని ముచ్చట చెప్పిండు కదా, మరి ఆమె ఎన్ని సంవత్సరాలు మోసింది తెలియదు కదా. మరి ఈశ్వరమ్మ అయితే మోసింది 30 సంవత్సరాలు మోయపోవచ్చు, వేరే వేరే పార్టీలు మోసింది, నీ వయసు కన్నా ఎక్కువ మోసింది. తన కూడా రాజకీయ క్షేత్రంలో ఎప్పటి నుంచో ఉంది. మరి నీ రేవంత్ రెడ్డి పార్టీలు ఉండే గాయనను, రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ జెండా మోసింది కదా, ఆయన ఇక్కడ ఎందుకున్న టీఆర్ఎస్ పార్టీ జెండా మోసినాడు. గాయన గురించి మాట్లాడు, గవాళ్ళ గురించి మాట్లాడలేదు. ఈడ ఇంకొకటి ఏంటంటే గౌడ సామాజిక వర్గాన్ని డైరెక్ట్ గౌన్ల ఎల్ కొడుకులు ఎం కొడుకులు అని ఇంత ఓపెన్ గా మాట్లాడింది కదా. సో నీ ఇంటి సమస్య ఎట్లయితుంది? ఇది నీ ఇంటి సమస్య ఏదో నాలుగు గోడల మధ్యలో కూర్చొని మీరు మాట్లాడుకుని అది బయటికి రాకుంటే వేరే సంగతి ఉంటుంది. జగ్గారెడ్డి అంటా ఉన్నాడు, మా అంతర్గత సమస్యలో వీళ్ళెందుకు దూరుతా ఉన్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా అని చెప్తాను. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, కానీ తరువుగా ఎక్స్పోజ్ అయిపోయింది కదా. అసలు జగ్గారెడ్డి ఏ కెపాసిటీలో కూర్చున్నాడు నాకైతే ఎరకలేదు. ఆయన వైస్ ప్రెసిడెంట్, పార్టీకి వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్టున్నాడు. ఆయనే ఇంత జరిగినాక మా పార్టీ అంతర్గత విషయం ఎట్లయితే నువ్వు గౌన్ల సమాజాన్ని ఓపెన్ గా తిట్టినావు కదా, నువ్వు ఒక మహిళను బహిరంగంగా రికార్డులు కూడా బయటకు వచ్చినాయి. బోషిడి ముండా అంటే నీ పార్టీకి సంబంధించిందా? కాదు కదా. ఆమెనే బయటకు వచ్చి చెప్పింది కదా, తనకంటూ ఒక వర్గం ఉంది. ఇవాళ మహిళా జాతులు మొత్తం అన్నట్టే, నువ్వు తెలంగాణ తల్లిని అన్నట్టే. ఒకవేళ ఆమె అన్నారు కదా తెలంగాణ తల్లిని అన్నట్టే, అదే ప్రతిరూపం ఉన్నది కదా ఆమె దగ్గర. ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నది. నేను ఆల్రెడీ చెప్పిన, ఆమె మంచిగా భయపడలేరు ఆయన, మీరంతా ఎవరు అయ్యా అని చెప్పని. నయమే 3 సార్లు పట్టకపోతే ఆమె బిల్కుల్ లైట్ తీసుకొని కూర్చున్నది. ఏ టైంలో బెల్లి లలితను ముక్కలుగా నరికిన అదే సామాజిక వర్గం, అదే గొల్లోలు ఇళ్ళలో ముట్టిన బెల్లి లలితను 17 ముక్కలు నరికిన తర్వాత ఈశ్వరమ్మని కూడా తీసుకపోతే బెదిరలే ఆమె. నేనేం తప్పు చేయలే బిడ్డ, నాదేం లేదు అని అన్నది. 3 సార్లు అరే పెద్దమ్మ నువ్వు నా చేతిలో వెళ్ళిపోతున్నట్టే, నువ్వు సంపని కూర్చున్నది. ఆమెను పట్టుకొని నువ్వు ఇంత ఘోరంగా, నీ ముఖ్యమంత్రి వచ్చి ఆమె ఇంటికాడికి వచ్చి ఫేవర్ అడుగుతాడు, నీకు అవసరం ఉన్నప్పుడు నాకు ఓట్లు వేపిమని చెప్పని అడుగుతాడు. ఆమెను పట్టుకొని అట్లా తిట్టుడు. ఇంకోటి, ఇది ఇవాళ వచ్చింది కాదు కదా. నేను అదే మొన్న కూడా అన్నా, నేను ఇప్పుడు వెనకట గడీలు భూస్వాములు పేద ప్రజల పట్ల ఎట్లా ఉండేది, నేను అందరినీ చెప్తలేను. అట్లా ఎవడైతే చేసినోడు ఉన్నాడో ఈ గడిల పాలనను అహంకారంతో ఎవరైతే చేసినరో వాళ్ళ వెనుక తిరుగుబాటు ఎట్లయితే జరిగిందో, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గడిల పాలన పోతుంది, దొరల భూస్వాముల పాలన ఇంత ముందు ఉన్నదని చెప్పని రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడిండు. ఇలా నువ్వు వచ్చినాక నీ పార్టీ డైరెక్ట్ నీ యోజన విభాగం అధ్యక్షుడు వచ్చి అదే భాష మాట్లాడుతుంటే ఆయన అరెస్ట్ చేసి బొక్కల వారాలి. ఫస్ట్ నువ్వు అరెస్ట్ చేయలే, కానీ నిన్ను ఆంధ్రాకు సంబంధించిన ఆయన 2 సంవత్సరాల కింద స్విగ్గీ బాయ్ జొమాటో బాయ్ అంటే ఈయనకు రోసం వచ్చింది. అరే నన్ను గిట్లా అంటాడు అని చెప్పని తీసుకుపోయి లోపటేసింది. అసలు లోపల ఎవరిని వేయాలి? ఇటువంటి వేయాలి. వెలుగుమట్లలో నువ్వు దొర భూస్వాముల కన్నా ఇంకా తీస్మార్కాన్ని లెక్క ఈయన ఎక్కువ పోయి యుద్ధాల గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఆ హిందూ దాంట్లో ఎన్రామ్తో మాట్లాడుకుంటూ చెప్పిండు కదా, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ అమెరికా మధ్యలో ఎట్లుంది అటువంటి విధ్వంసం మా దగ్గర కూడా జరుగుతుంది అని చెప్పని వాడి ఖమ్మం గురించి చెప్పిండు కదా, ఖమ్మంలో ఆ విధ్వంసం. ఇది ఎవరు ఉన్న ఇల్లు, పేదోళ్ళు ఉన్న ఇళ్లను కులగొట్టాడు. ఏ స్వభావం ఉన్నాడు కులగొడతాడు? దొరలు గడిలలో ఉండేటోళ్ళు కూడా ఇంత దుర్మార్గం చేసిరో నాకు తెలియదు, ఇంత పైశాచికంగా చేసిరో నాకైతే తిరగలే. కానీ ఈయన హిట్లరు, ఈయన శరీరంలో మొత్తం ఆత్మలా దిగినట్టున్నాడు. ఈయన ఆ భాష కూడా అదే ఉన్నది కదా, అదేంది సంపి రక్తం సల్లాలే పొలాలల్లా అనే భాష కాడికి వచ్చిందంటే అని అంటున్నదే. ఆడికి వచ్చింది. జనం చూపిస్తారు, జనం చూపిస్తారు కదా. రేపు ఎలక్షన్లల్లో రేవంత్ రెడ్డికి చూపిస్తారు బరాబర్. ఈ భాష ఈ మాటలు ప్రజలకు ఎక్కుతాయి. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి వెంకటరామరెడ్డి అరెస్ట్ చేసేందుకు వస్తే సివిల్ డ్రెస్లలో వస్తే భార్యను మీరు ఎవరని చెప్పని అడిగితే నోటీస్ అప్పటిదాకా చూపించలేదు. జనం తిరగవాడు అడిగినప్పుడు అప్పుడు చూపించారు. కానీ అప్పటిదాకా ఎవరు మీరు ఎత్తుకపోతారు, ఇంతకుముందే తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి వెంకటరామరెడ్డి భార్య అడ్డుకుంటుంటే చేయి పెట్టి ఇట్లా గుంజిండు. మనందరం పోయి ఉమెన్ కమిషన్ లో కూడా పిటిషన్ వేసినాం. అయితే ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి? ఆంధ్ర పోలీసుల మీద పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బుక్కల వారాలి కదా. అంటే తెలంగాణ ఆడిబిడ్డను ఒకటి తిడతాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, ఈయన ముఖ్యమంత్రి ఉండి హోమ్ మినిస్టర్ ఉండి ఈయన ఆంధ్ర పోలీస్ అని వచ్చి ఇట్లా బట్టి గుంజుతుంటే ఒకటి చేతి బట్టి గుంజుతాడు, నడుము బట్టి గుంజుతాడు. వాళ్ళ మీద కేసులు ఉండయి. కానీ నిన్ను జొమాటో స్విగ్గీ అన్నందుకు మాత్రం నువ్వు తీసుకొచ్చి పెడతావు. మళ్ళీ ఇది మా పార్టీ ఇంటర్నల్ సమస్య అంటే మరి వెంకటరామరెడ్డి భార్య మీద చెయ్యే పోలీసు ఎట్లేసిండు? ఒకవేళ తెలంగాణ ఆడబిడ్డలు తెలంగాణ తల్లులు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు అని కనుక వాళ్ళకు సోయి ఉండేది ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపో తెలంగాణ ప్రజలది. అది లేదు. వీళ్ళు ఆంధ్ర ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి ఆంధ్ర పార్టీల చేతులల్లా
బిచ్చగాన్ని వీళ్ళు నేను ఉన్నది చెప్పాలంటే మన ముఖ్యమంత్రి కావచ్చు ఆ పార్టీలో ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే సోయికి రావాలి. ఈవెన్ ఇప్పుడు ఆయన కూడా అరే మరి ఇంత జరుగుతున్నది అడగాలి కదా, మీ పార్టీ అధ్యక్షుని అడగాలి, మీ ముఖ్యమంత్రిని అడగాలి, ఆ కమిటీ పోయి ఆయనను కూడా అడగాలి ముఖ్యమంత్రి ఎందుకు ఇంత దారుణం జరుగుతున్నదే కదా అని చెప్పని. అవతల వాళ్ళు వచ్చి వాడు ఉగ్రవాదులతోని పోల్చిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది, వాళ్ళ మీద పెట్టారు, ఇట్లా బూతులు తిడితే పెట్టారు. కానీ ముఖ్యమంత్రి ఇట్లా అనగానే మాత్రం పెడతారు. ముఖ్యమంత్రి ఇట్లా అన్నోని మీద పెట్టిరు మంచిదే ఇది మెడకాయని, అమ్మనా బూతులు తిడితే వాళ్ళ మీద కేసులు లేవు. ఇక తెలంగాణ ఇస్ నాట్ ఇన్ రైట్ హ్యాండ్స్. ఓకేనా. నిన్న బౌదూర్గూడలో అంటే శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామానికి 650 ఎకరాలు ఆక్యుపై చేసి పూర్తిగా కంచెలేసింది హైడ్రా. రైతులను అరెస్ట్ చేసి ఆర్డీఓని కల్పిస్తాం పదండి అని చెప్పేసి జైలుకి తీసుకెళ్ళారు. ఈ సంఘటన అసలు సమాజానికి కనిపిస్తలేదా? ఎందుకు మాట్లాడతలేదు ఎందుకు? కూసున్న చెట్టును ఆల్రెడీ అయిపోయింది, అది గాలిలో ఉన్నది. ఎప్పుడు గాలి అయితే ఏర్లతో సహా పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇటువంటి అన్ని ఉదంతాలు చూసే లగచర్లది గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాలు కావచ్చు, అది భూముల ఆక్రమణలకు సంబంధించిన అంశాలు కావచ్చు, పోడు భూముల మీద గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాల మీద అవన్నీ జనం మొత్తం చూసిరు కదా. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇవి అయితే కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లగచర్ల ఈవెంట్స్ ఈయన వచ్చిన తర్వాత జరిగినాయి. కనీసం చూస్తందుకు పోయిన కూడా అరెస్టులు చేసి కథ పెట్టారు కదా. సమాజం చూస్తున్నది, జనం ఎక్కడ తిరగబడాలని అక్కడ తిరగబడతారు. లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కంపారిజన్ జరుగుతుంది, ఈ దొందే అని చూస్తున్నది. రియాక్షన్ ఎప్పుడు చూపించాలని అప్పుడు చూపిస్తారు జనం. అవకాశం గురించి వెయిట్ చేస్తున్నారు, అది జరగబోతున్నది, జరుగుతుంది. వీళ్ళు కరెక్టివ్ మెకానిజం కూడా చేస్తలేరు వీళ్ళు. సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, వాటి మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పృథ్వీరాజ్కు ఆంధ్ర అంటే ఎందుకు అంత కక్ష? ఆంధ్ర ప్రజలన్నా ఆంధ్ర సామాన్యులన్నా నాకేం కక్ష లేదు, కోపం లేదు, ఉండదు కూడా. వాళ్ళు పెంచుకున్నా కానీ నాకేం ఉండదు, ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు, వాళ్ళ గురించి ఆలోచించేంత టైం లేదు నాకు. నా తెలంగాణ గురించి నేను ఉంటుంది. నేను ఎప్పుడు మాట్లాడినా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి ఇక్కడ పెడుతుంటే మా ఊళ్ళ విగ్రహాలు ఉన్నాయి కదా, తెలంగాణలో విగ్రహాలు ఉన్నాయి కదా, మీరు మీ విగ్రహాలు అక్కడోళ్ళ పెట్టి తెలంగాణ పాట పాడనన్నోని విగ్రహం ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెడితే మమ్మల్ని అవమానపరిచనలు అవుతారు, మేము ఆయన అవగౌరవపరిచి తలుచుకోలేదని కూడా చెప్పిన ఫస్ట్ మాట్లాడేటప్పుడు. మా వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ చరిత్రలు కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని రోజుల గురించి చీకట్లో ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక దీపం వెలిగింది అనుకున్నాము, ఆ దీపం నీడలో కూడా ఆంధ్ర విగ్రహాలే ఉంటే ఎట్లా అనేది మా బాధ క్వశ్చన్ చేసినాం. అది కాదు ఈయన ఆంధ్ర వ్యతిరేక అని చెప్పని బ్రాండ్ వేసిండ్రు. నేను ఆయన కిరాయి గొంతే కదా, మరి ఎవరైతే ఏంటంటే కిరాయి గొంతు అని చెప్పేసినాం, కిరాయి పాటలు వాడిండు. మరి మా దగ్గర ఉద్యమాల గురించి ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళు చాలా మంది కవులు కళాకారులు ఉన్నారు, వాళ్ళే పెట్టాలని చర్చ చాలా సందర్భాలు జరిగింది. సేమ్ నువ్వు రోషయ్య విగ్రహం, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహం పెట్టిరు ఇక్కడ. అరే రోషయ్య విగ్రహాలు ఎందుకు పెట్టాలబ్బా అంటే ఆయన సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబట్టి. కానీ మరి తెలంగాణలో ఆంధ్రాలో ఎన్ని పెట్టిరు, చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని పెట్టిరో 10 చూపిరు అని 2 చూపిరు పెట్టారు. వాళ్ళు ఈడికి వచ్చినప్పుడు మాత్రం మన అందరం అన్నదమ్ములు ఒకటే భాష అని మాట్లాడతారు వాళ్ళ లీడర్లు. మరి ఎన్ని పెట్టినామంటే పెట్టారు. పి నరసింహరావు విగ్రహాలు కూడా లేవాడా? ఇది అయిపోయిందా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైత్రివనం దగ్గరకు వచ్చి ఉట్టిగా విగ్రహం పెట్టుడు కాదు, విగ్రహాన్ని పెద్ద అయిన విగ్రహం పెడతా అంటే ఎవడన్నా వ్యతిరేకిస్తే వాడిని మూసిలేసి తొక్కుతా అన్నాడు కదా. అరే నువ్వు అట్టెట్లా అంటావు నాయన అని చెప్పని చూద్దాం అనుకుని నెక్స్ట్ డే ఏం చేసిండు, కేటీఆర్ ఏమన్నాడు, కేటీఆర్ ముండి అడ్డం నిలబడి అట్టెట్లా పెడతావు అని అనాలి కదా. నువ్వు ఆ విగ్రహం కాదు నేను కాంస్య విగ్రహం పెడతా, మేము ఎన్ని ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టినామో లెక్క పెట్టి చూపిస్తా అని చెప్పని ఈయన అంటాడు. అన్నారా మనకు అస్తిత్వం లేదా, ఈడ పుట్టిన లేరా? ఇద్దరు దొంగలే తెలంగాణ విషయంలో, ఇద్దరు దొందే. బీఆర్ఎస్ వాళ్ళు దొంగలే, కాంగ్రెస్ వాళ్ళు దొంగలే. ఆంధ్రాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన విగ్రహం పెడితే తప్పేముంది? ఎన్ని విగ్రహాలు పెడతారు? ఈయన చెన్నారెడ్డి కన్నా ఎక్కువ విగ్రహాలు వాళ్ళే ఉన్నాయి కదా. మరి చెన్నారెడ్డి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కదా. పివి నరసింహరావు కన్నా ఎక్కువ విగ్రహాలు ఎన్టీ రామారావు ఉన్నాయి. ఎన్టీఆర్ ఘాట్ అక్కడికి వెళ్ళి కూతవేటి దూరంలో ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది, ఎకరాల భూమి ఉన్నది కదా. ఎన్ని విగ్రహాలు చూపించాలి? రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి కదా తెలంగాణలో. మరి మా వాళ్ళే లేవు కదా. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో చెన్నారెడ్డి కూడా ముఖ్యమంత్రి కదా, మరి చెన్నారెడ్డి విగ్రహాలు ఉన్నాయా? అంజయ్య విగ్రహాలు ఉన్నాయా? లేవు కదా. ఇక్కడ ఆ పాలకులుండి ఇక్కడ కూడా కట్టలే. మరి ఇక్కడ మా వాళ్ళే కావాలి. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే మొక్కాలా? ఇంకా ఎట్లా వాళ్ళు దిష్టి బొమ్మలని మనని అన్నారు, మనం కూడా అనాలా? ఇప్పుడు ఎన్టీ రామారావు దిష్టి బొమ్మ నాబాయి, మరి మా 5 దిష్టి బొమ్మలే మేము ఎందుకు మొక్కాలనల్లా? సరిపోతాయి కదా, ప్యాక్ చేసాడు పంపించాలి. మన చరిత్ర మనం ఇప్పుడు ఎట్లున్నదంటే బ్రిటిషోడు భారతదేశాన్ని వదిలిపెట్టిపోయినాక కూడా డయర్ల జాలియాన్ వాలాబాగ్ దమనకాండకు కారకులైనటువంటి మైకిలో డయర్లో తీసుకొచ్చి వాళ్ళ విగ్రహాలు పెట్టి దండం పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ దమనకాండకు వీళ్ళందరూ కారకులు కాదా? సో అందుకనే ఇవి ఎప్పుడెప్పుడైతే తెలంగాణ అస్తిత్వం మీద మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడినాం తెలంగాణలో దిష్టి తగిలిందని చెప్పని మాట్లాడి ఎవరు మనం అనలే, ఆ మాట అనలే. నువ్వు దిష్టి బొమ్మలు లెక్క అన్నప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా.
నువ్వు ఎప్పుడెప్పుడైతే మన ప్రాంత ప్రజలను అవమానపరుచుకుంటూ మాట్లాడుతున్నారో అప్పుడే పృథ్వీరాజ్ గలం ఎత్తుతున్నది. లేకపోతే నాకు వాళ్ళతో గెట్టు పంచాయతా కూడా పంచాయతా ఆయన మాట్లాడినావా ఇంతకుముందు? మాట్లాడలే. నువ్వే ఏమన్నావు, ఉగ్రవాదులని మాట్లాడినావు, సపరేటిస్టులు ఉగ్రవాదులని మాట్లాడినావు. మరి అట్లన్నప్పుడు మొట్టమొదటి ఉగ్రవాది ఎవరైతారు? పొట్టి శ్రీరాములు అవుతాడు. ఇడికెళ్ళి పోయి పొట్టి శ్రీరాములు దండం పెట్టింది కదా పవన్ కళ్యాణ్ అంటే. సో అది మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాం. నీ అస్తిత్వం నా అస్తిత్వం నాకున్నది, నీ అస్తిత్వం నీకున్నది. నా ఇంటికి వచ్చి నువ్వు పెత్తనం చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు మళ్ళీ నువ్వేమంటావు? అరే నీకు రాజకీయ పార్టీ పెట్టుకోకూడదు అన్నడా? ఆల్రెడీ పెట్టినావు, నిలవడవు, ఓడిపోయినావు, పోయినావు. మళ్ళీ నేను ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలే. మొన్ననే అమెరికాకి వెళ్ళి లంగోట కొనుక్కున్నాను, జాంగాపరిని కొనుక్కున్నాయి, నేను కుస్తీలో దిగుతా, ఫుట్బాల్ ఆడతా, బాస్కెట్ బాల్ ఆడతా అన్నట్టున్నది ముచ్చట. అరే నువ్వు ఆల్రెడీ ఉన్నారు, 9 దంగల్లో ఉన్నావు, కొట్లాడుతున్నావు, నువ్వు ఓడిపోయినావు. కొత్త కోసం వచ్చినట్టుగా మళ్ళీ అది కూడా రెచ్చగొట్టినట్టుగా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు వచ్చి చిచ్చు పెట్టియాలని మనం ఏది పండుగ పూట పాయసం వండుకుంటే అందులో విషపు చుక్కేసినట్టు వచ్చి ఆ మీటింగ్ పెడతాను ఇక్కడికి వచ్చారు. సరే జనం తిరగబడ్డారు, పెట్టనీయలే, వేరే విషయం. అయితే ఎప్పుడెప్పుడైతే మన అస్తిత్వం మీద దాడి జరుగుతుందో అప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా. నిన్న కూడా మాట్లాడిండు లోకేష్ అంటే ఆయన. నిన్నేమంటాడు ఆయన? 60 సంవత్సరాలు మేము హైదరాబాద్ మొత్తం నిర్మాణం చేస్తే కట్టుబట్టలతో నిలగొట్టిండట. పోయి ఆడ షాపింగ్ చేసినావా లోకేష్? నువ్వు వేసుకున్న బట్టలను అక్కడ పోయి షాపింగ్ చేసినావా? నీ ఇండ్లు ఇన్నే ఉండే, నీ బీరువాలు ఇన్నే ఉండే, నీ బంగారం ఇన్నే ఉండే, నీ భూములు ఇన్నే ఉండే, నీ హెరిటేజ్ ఇక్కడ దందాలు చేస్తూనే ఉండే. అన్నీ కూడా నువ్వు తెలంగాణకు ఎవరైనా రాయించుకున్నారా? రేవంత్ రెడ్డి రాయించుకుండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయించుకుండా, కోరెడ్డి గారెడ్డి రాయించుకుండా, బట్టి విక్రమార్క రాయించుకుండా, లేకపోతే కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ వాళ్ళు రాపించుకున్నారా నీ భూములు ఎవరన్నా? చూపియా మరి కట్టుబట్టలతో నువ్వు పంపించినావు అని చెప్పినావు కదా. మీ నాయనను, నిన్ను, మీ పవన్ కళ్యాణ్, లేకపోతే మీ ఆంధ్ర ఎవరెవరైతే ఇట్లా మాట్లాడేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఆస్తులు ఎవరికైనా రాసిచ్చిపోయినా రైట్ చెప్పు. ఈ అమరుల కుటుంబాలకి ఎవరైనా రాసిచ్చిరా మీరు? ఎవరితో వాళ్ళు వచ్చి బంధుకు పెట్టి ఎవరైనా నక్సలైట్లు వచ్చి నీకు కంతల తుపాకి పెట్టి నీకు మీ ఆయనకు పెట్టి తెలంగాణ ఆస్తులు ఇక్కడ వదిలిపెట్టి పోవాలని చెప్పడం రాయించుకున్నాడా? ఎవరైనా బాంబులు వేసినా నీ ఇంటి మీద? ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు ఇళ్ళ అందరి ఇళ్ళకి ఎత్తుకపోయి ఆడోళ్ళని ఎత్తుకపోయి రేపులు చేసిర్రు. అప్పుడు ముస్లిమ్స్ మొత్తం తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తానీస్ అక్కడోళ్ళు చేసిర్రు, ఆ పని చేసిర్రు. ఇక్కడ తెలంగాణలో ఎవరు చేసిర్రా? ఒక నలుగురు చూపి, లేదా ఆంధ్రలో ఎవరన్నా దీని మీద చేసిర్రా? విషం జిమ్ముతున్నారు వీళ్ళు. అందుకే చెప్పిన అమెజాన్లో తిరిగేటువంటి 100 సర్పాలలో విషం కన్నా ఎక్కువ వీళ్ళ నాలుకల మీద ఉన్నది. వాళ్ళు మాట్లాడుతున్నారు 60 సంవత్సరాలు ఏం చేసిన 60 సంవత్సరాలు ఏం ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు మొత్తం డీఇండస్ట్రియలైజ్ చేసిండ్రు, డిమాన్యుఫ్యాక్చర్ చేసిండ్రు. తెలంగాణలో సైకిల్ మోతలు, సైరన్ కూతలు. తెలంగాణలో హైదరాబాద్ మేల్కోవాలంటే ఇది అంటే అన్ని ఇండస్ట్రీస్ ఉండే. ఇక్కడ సైరన్ మోయంగానే సైకిల్ గంటలు వచ్చేది, ఇళ్ళకెళ్ళి నౌకర్లకు పోవాలని చెప్పని అన్ని ఇండస్ట్రీస్ ఉండే. ఇది ఎక్కడ పోయినా నీకు వాడల పేర్లే, నీకు ఇండస్ట్రీల పేర్లు ఉండే. కాటేదాను, ఆజమాబాదు, బాలానగరు, నువ్వు ఎక్కడ పోయినా కానీ ఆయన ఫతే నగరు, ఇవన్నీ ఇండస్ట్రియల్ బెల్ట్లు మొత్తం నాశనం పట్టించి ఫార్మాస్యూటికల్ తీసుకొచ్చి తెలంగాణ నీళ్ళని నాశనం పట్టించి భూమికి పుండు వచ్చేటట్టు చేసి, అరే సోయికి ఉండేది. ఇప్పుడు ఇట్లా మాట్లాడాల్సి వస్తున్నది. మీ వాళ్ళే చెప్పారు కదా, మీరు మద్రాసుకి వెళ్ళి సపరేట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు కర్నూలులో గిది వేయటందుకు కూడా బాధ లేకుండా, మీకు బాత్రూమ్ లేకుండే, లోటలు పట్టుకొని మీ ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు చెరువు కట్టల పొంట పోయిందని చెప్పి మీ వాళ్ళే చెప్పారు కదా. నేను మాట్లాడలే ఇంకా అప్పటికి, నాకు తెలిసినా కానీ నేను చాలా చెప్పగలుగుతాను. ఇంత అక్కసు మీరు చెప్తుంటే మా గురించి మేము మాట్లాడతాం. ఎస్ అక్కునే చేర్చుకున్నాం వచ్చిరు, కానీ ఇటేట్ రమ్మంతే ఇల్లంతా నాదే అని కాదు. వీళ్ళు తిన్నింటి వాసాలు లెక్కబెట్టుగా తగలబెట్టేటోళ్ళు వీళ్ళు. ఇప్పుడు తగలబెడుతున్నారు కదా. ఏ బంగ్లాలు ఏం కట్టిండ్రు? ఇప్పుడు హైటెక్ సిటీ అన్నారు. ఓ రీసెర్చ్ ఫిలడాల్ఫియా యూనివర్సిటీలో ఒక అమ్మాయి రీసెర్చ్ చేసింది. మొత్తం వీళ్ళు ఇట్లా దండయాత్ర చేసి వాళ్ళు మొత్తం ఎంత నాశనం చేసిన హైదరాబాద్ దాని మీద మొత్తం బంగ్లాలు గింగ్లాలు వెస్ట్ సిటీ మొత్తం అప్పటికే ల్యాండ్ అంతా అక్వైర్ చేసి ఒక్క బిల్డింగ్ కట్టి దాన్ని బిజినెస్ గా మార్చుకొని ఎంతమంది కరోడ్పతిలు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళు. ఏ బిల్డింగ్ దేంది చెప్పు? హైదరాబాద్ అస్తిత్వాన్ని, హైదరాబాద్ అంటే ఏంది? మొట్టమొదటి ఏడుకి వస్తారు, 4:30కి వస్తారు. 4:30 ఎవరు కట్టిండు? చంద్రబాబు నాయుడు కట్టిండా? పవన్ కళ్యాణ్ కట్టిండా? ఇప్పుడు రేపు పొద్దుగాల వాళ్ళే చెప్తారు ఇక గోల్కొండ ఎవరు కట్టినా? గోల్కొండ అస్తిత్వం ఏంది? గోల్కొండది. హైదరాబాద్ మొత్తం నీళ్ళు ఇచ్చే గండిపేట ఎవరు కట్టిండు? నాశనం పట్టించారు మీరు వచ్చి. మొత్తం ఈసా మూసా నదిలు మొత్తం సర్వనాశనం చేశారు కదా. నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు దాని ముంగటికెళ్ళి పోతున్నారు కదా. ట్యాంక్ బండ్ ఎవరు కట్టిండు? ఏ సంవత్సరం కట్టిండు? మా తెలంగాణకు మొట్టమొదటి యూనివర్సిటీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ ఉస్మానియా ఎవరు కట్టిండు? ఇవన్నీ నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి మాట్లాడినప్పుడల్లా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. నిజంగానే నీ ఆస్తిలో గుంజుకునేది చెప్పు లోకేష్ మాట్లాడండి ఫ్రెష్ గా. అంటే ప్రతిసారి రోజుకోడు ఏదో ఒకటి మాట్లాడుతున్నా. అయితే నేను ఎప్పుడు మాట్లాడినా కానీ మన అస్తిత్వం కాడికి వచ్చినప్పుడు బరాబర్ అడ్డాన్ని నిలబడతాం. అట్లంటే ఇప్పుడు నీలాపూర్ దగ్గర అక్కడ ఫ్యాక్టరీలు వస్తున్నాయంటే ఈడికెళ్ళి పోయినాం, మేము కొట్లాడినాం. ఆడ పోయి ఆ జనం తరఫుకి వెళ్ళి పాపం వాళ్ళు రైకలు కూడా వేసుకునే సిచ్యువేషన్ లేకుండా శ్రీకాకుళం ఆ బెల్ట్కి పోయి కూడా అక్కడ కూడా పోయి కొట్లాడినాం. పవర్ ప్లాంట్లకు అగేన్స్ట్ గా పోయినాం. ఆంధ్ర సైడ్ కూడా
సరే నిన్న మొన్న ఇప్పుడు మన సంగతే ఇక్కడ చూసుకుంటేందుకు బొచ్చాడు సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళు అవన్నీ మాట్లాడినప్పుడు ఎప్పుడెప్పుడైతే తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎప్పుడైతే దాడి జరుగుతుందో అప్పుడు బరాబర్ మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఆంధ్ర పోలీసు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి మన జర్నలిస్ట్ని తీసుకొని పోయి నువ్వు తెలంగాణ పేరు చెప్పి బూతులు తిడుతుంటే మాకు ఆత్మాభిమానం లేదా? మా ఊళ్ళని తెలంగాణ పేరు చెప్పి మీ ఆడవాళ్ళంతా నిజాం దగ్గర చేసిండ్రు, రజాకారుల దగ్గర చేసిండ్రు, మీరు రజాకార వారసులని మాట్లాడితే మాకు పౌరుషం లేదా? సార్ నీ అస్తిత్వం ఏందని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. అట్లా ఏ చర్చ జరిగినా కానీ గొంతు ఉంటది, బరాబర్ మాట్లాడుతుంది గొంతు. దానివల్ల లాభం అనుకుంటారా నష్టం అనుకుంటారా మీరు రాజకీయంగా? అరే నా ఆత్మాభిమానం కాపాడుకుంటేందుకు దానికి లాభాలు నష్టాలు చూడరు ఎప్పుడు. నా తల్లిని, నా నేల తల్లిని, నా తెలంగాణ తల్లులను అక్కజల్లను తిడుతుంటే నేను తిరుగుబాటు చేస్తే దాంట్లో లాభమా నష్టమా ఏమైతుందో ఎవరు చూడాడా? నా అస్తిత్వాన్ని కాపాడుతున్నా లేదా అని ఉంటది. మనిషిని భయ్ ఆత్మాభిమానం ఉంటది కదా. నువ్వు తిడుతుంటే కూడా నాకు నష్టం జరుగుతుందా, నాకు దీంతో నష్టం అవుతుందా, రాజకీయంగా నష్టం అవుతుందా, నిన్నేమైనా చేస్తారా అని ఆలోచించి కూడా కూర్చోడు. అప్పుడు అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తాం. అట్లా ఏం లేదు, దాని ఏం లేదు. అంటే వాళ్ళకు కూడా ఆత్మాభిమానాలు ఉంటాయి కదా. నువ్వు మనం ఎవరు తిట్టలే కదా. గతంలో చిరంజీవి తల్లి విషయంలో, పవన్ కళ్యాణ్ తల్లి విషయంలో కొంచెం మిస్గైడ్ అయ్యి చాలా విమర్శలు వచ్చినాయి. నేను ఏం చెప్పినంటే మా తల్లులను, మా అక్క చెల్లెళ్ళను అందరినీ నోటుకొచ్చిన బూర్తులు తీసి తిట్టి ఎత్తుకపోతాము, రేపులు చేస్తాము, వారాలు కూర్చోబెట్టి రేపులు చేస్తాము. కంపారిజన్ చేసుకో, వాడ 30 మంది చేశారు కదా, మేము 60 మంది రేపులు చేస్తాం, తీసుకుపోయి ఫామ్ హౌస్లలో పెడతాం, ఇట్లా గలీజ్ మెసేజ్ పంపిస్తుంటే నేనేమన్నా అంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్ముందా అంటే నాకు ఆమె బతుకుందా లేదా తెలియదు కనుక వాళ్ళ అమ్మ ఉన్నదా అని అడిగిన. ఒకవేళ వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుపోండి, లేకపోతే వాళ్ళ వదిన దగ్గర తీసుకుపోండి. ఈ వీడియోలు ఇవన్నీ మెసేజ్లు వాళ్ళ వదిన దగ్గర తీసుకుపోండి, లేకపోతే రామ్ చరణ్ భార్య దగ్గర తీసుకుపోండి, వాళ్ళ ఇంకో అన్న భార్య దగ్గర తీసుకుపోండి. ఇవి చూపిన్రి, ఇవి చూపిస్తే వాళ్ళు చెప్పుతో కొడతారా లేదా చూడు నేను మాట మాట్లాడినా. ఇవాళ కూడా అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నా నేను. వాళ్ళ అమ్మ బ్రతికున్నదా లేదా అనేది అడిగేటందుకు రిపోర్టర్ని అడిగితే దాన్ని అక్కడికి కట్ చేసి వాళ్ళ అమ్మని తిట్టిందని పెట్టింది. అరే మేమంతా కుసంస్కారులం కాదు. నేను అది కూడా చెప్పిన, మీ పాదము మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తో బుట్టు రుణం తీర్చుకుంటమే చెల్లెమ్మ అని చెప్పనే సాహిత్యం ఇక్కడ వాడితే దాసరి నారాయణరావు భార్య వచ్చి గదరన్నను నా తోబుట్టులు కూడా కనీసం విన్నట్టు ఇట్లా మాట్లాడలేదు అన్న, మీ తెలంగాణలో ఉన్న గొప్పతనం ఇది, మీరు ఆడవాళ్ళని ఇంత గౌరవిస్తారు అని చెప్పని అది కంపేర్ చేసుకుంటూ చెప్పిన నేను. అంత మీ లెక్క కుసంస్కారం కాదు మేము, అట్లా వక్రీకరించి చెప్పేటోళ్ళ గురించి చెప్తున్నా నేను. ఓకే, మీ ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో తీసుకుపోయి ఇచ్చినా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికి అవన్నీ ఉన్నాయి. ఆ ఎవడెవడైతే మెసేజ్లు పెట్టిండో అవన్నీ ఉన్నాయో వాళ్ళందరి డేటా కొంతమంది తీసినాం, కొంతమంది ఆంధ్రాలోనే ఉన్నారు, ఇక్కడ ఉన్నోళ్ళే కూడా సెర్చ్ చేస్తున్నాం. ఎవరు ఉండేది ఉంటే వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టే సవాలే లేదని గతంలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పటికీ చెప్తా. ఇది బరాబర్ చెప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు ఏ సమయంలో ఏ చేయాలో అది బరాబర్ తెలంగాణ సమాజానికి ఎరిక చేస్తుంది. అది ఊకునే సవాలే లేదు. దాని విషయంలో చట్టబద్ధంగా ఏం చర్యలు తీసుకోవాలో అవి జరిగినాయి, చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ఇచ్చినాయి, ప్రజలు తెలుస్తారు దాన్ని. ఓకేనా? దశాబ్ద కాలం అయిపోయింది తెలంగాణ వచ్చి, ఇంకా కూడా తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమాలు అనుకుంటా ముందెందుకు పెట్టాల్సి వస్తా ఉంది? ఇంకెన్ని రోజులు ఈ ఉద్యమం గురించి మాట్లాడుకున్నాడు అని చెప్పేసి అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు తిట్టేది తెలంగాణ పేరు చెప్పి తిడుతురు కదా. మీకు కల్చర్ లేదు, మీకు సంస్కారం లేదు, మీకు జీవితం తెలియదు, మీ బతుకు లేదు, మీకు అన్నం పంటలు పండించడం మేము నేర్పించినాం, మీకు నీళ్ళు ఆగిపించడం మేము నేర్పించినాం, మీ బట్టలు తొడుగు నేను నేర్పించినాం, మీరే అంగిల్ లెక్క తిరిగేది ఆడ, ఉట్టిగా లుంగిలు పెట్టుకొని తిరిగేది, ట్రైన్లలో పడి ఇక్కడ దానికి వచ్చేది. మా వాళ్ళంతా చెప్పారు, మా వాళ్ళు ఇక్కడ లాల్చి దోతిలు కట్టేది ఇక్కడ. వాళ్ళు ఇప్పటికీ వచ్చి కూడా మనకు బతుకు నేర్పిన వాళ్ళే అంటారు. హైదరాబాద్ నిర్మాణం చేసిన వాళ్ళే చెప్తారు కదా. ఇప్పుడు ఆ పిల్లగాని లోకేష్ భార్య చెప్పింది మొన్న ఎక్కడో, మీకు దొరికే కదా హైదరాబాద్ కనిపెట్టింది మా మామే చంద్రబాబు గారు దొరికే కదా కనిపెట్టిందట. ఇక చూడు ఈ కథ ఏం తమాషా ఇది, ఎక్కడ కథ ఇది అంటే భవిష్యత్ చరిత్రలో మొత్తం వీళ్ళు రాసుకుంటారు. ఇక నేను అందుకే ఎప్పటికి చెప్తా, మళ్ళీ ఇది ఎంత జనం దిమాగ్లో కూడా రిజిస్టర్ కావాలి. ఇక్కడ ఆయన ఏజెంట్లు ముఖ్యమంత్రులు ఉంటే గిదే కథ ఉంటుంది. ఈయన చెప్పిండు కదా, మన హైదరాబాద్కు తెలంగాణకు 3 దిక్కుల సముద్రం ఉంటుందని. ఆ సముద్రంలో కొలంబస్ ఈత కొట్టినట్టు చంద్రబాబు నాయుడు ఈత కొట్టుకుంటూ వచ్చి హైదరాబాద్ కనిపెట్టి, తెలంగాణ కనిపెట్టి, తెలంగాణలో హైదరాబాద్ కనిపెట్టి, హైదరాబాద్లో చార్మినార్ కట్టిండు ఆయనే, హైదరాబాద్లో గోల్కొండ ఆయనే కట్టిండు, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆయనే కట్టిండు, మా హైకోర్టు ఆయనే కట్టిండు, గండిపేట ఆయనే కట్టిండు, ఈడ ఇండస్ట్రీలు మొత్తం ఆయనే కట్టిండు, చంద్రబాబు కట్టిండు. రేపు చరిత్రలో వీళ్ళు రాస్తారు. దానికి నిదర్శనం ఏంటంటే చూడు మొత్తం ఎన్టీఆర్ రామారావు విగ్రహాలు ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ చరిత్రనే లేదని చెప్తారు రేపు. ఇది వాళ్ళ కోడలు చెప్పిన మాట కదే, పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కదే, రేపు చరిత్రలో కూడా రాస్తారు. ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళను కట్టుబట్టలతో ఎల్లగొట్టిరని చెప్పని వీడియోలో ఎవరు క్లిప్లు పెడతారు, పవన్ కళ్యాణ్ క్లిప్ పెడతారు, ఆయన అదే మాట్లాడిండు, లోకేష్ క్లిప్ పెడతాడు, లోకేష్ అదే మాట్లాడిండు, ఈయన మంత్రి ఆయనే. ఇక చంద్రబాబు అయితే హైదరాబాద్ నేను లేదు, హైదరాబాదే లేదని ఆయన చెప్తుంటాడు కదా. ఇవన్నీ రేపు మొత్తం వీళ్ళందరూ పెట్టి ఇది డబ్బా కొట్టుకుంటారు అన్నట్టు. వీళ్ళంతా చరిత్రలో గట్టినే రాస్తారు, చరిత్ర అవే రాసుకుంటే అవే సత్యాలు అవుతాయి. ఆ సత్యాలు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి తెలంగాణ అనే పదం వచ్చి మన తల్లులను గౌరవపరిచిన తర్వాత మనం మాట్లాడతాం కదా.
ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయినా పండుగని మనల పిండినారేవారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు. ఆనాడు మాతృభాష అగుపించలేదేమి ముక్కోటి బల్గమంతొకటన లేదేమి. ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారని ఎప్పుడైతే 1950s లో రాసిండ్రో ఇయ్యాలటి వరకు కూడా అదే సత్యం ఉన్నది వాళ్ళ దగ్గర. అక్కస్ అవుతుందట ఆయనకు. ఒకడో దిష్టి బొమ్మ అంటాడు, ఒకడో మాకు అక్కస్ అవుతుంది హైదరాబాద్ చూస్తుంటే. మీరు వచ్చి డబ్బా పట్టుకొని నువ్వు మీ నాయన మీ ఎన్టీ రామారావు అందరు వచ్చి ఇటుకలు పట్టుకొని ఇసుక పెట్టుకొని సిమెంట్ కలిపి ఒక్కొక్క రాయి పెట్టుకుంటూ వచ్చినారు ట్యాంక్ బండ్కు హైకోర్టుకు మా హైకోర్టుకు. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు విధ్వంసం చేసి పడేస్తారు. ట్యాంక్ బండ్ నీళ్లు మొత్తం వీళ్ళు పెట్టిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి వెళ్ళి వేస్ట్ అంతా తీసుకొచ్చి అలా పెట్టి వీళ్ళ ఫామ్ హౌజులు వీళ్ళు మొత్తం విలాసవంతమైన జీవితాలు మొత్తం పెట్టి ఇక్కడికి వచ్చి పెట్టుకొని ఇది ఒక గెస్ట్ హౌస్ అయిపోయింది. నువ్వు శనివారాలు ఆదివారాలు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, నువ్వు డెవలప్ చేసుకో. నీకు అంతా మీరు అంత గొప్పలేదు చేయరు నాయన. నెక్స్ట్ 50 ఏళ్లలో మీరు హైదరాబాద్ ఒక పక్కకు డెవలప్ అయినంత మీరు చూపించారు. ఏం చేసిరా హైదరాబాద్కి ఇల్లు చేసింది లేదు, వంకాయలు ఏం లేదు. నిజాం ఎప్పుడో ఉండి 20 ఏళ్ల తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుండాలో ఆయన ఎప్పుడో గట్టిపోయింది. ఒక్కొక్కటి తీసి చూస్తే నీ చరిత్రలో ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఏమేమి అయినాయో తీసి చూపిస్తే కళ్ళు తిరుగుతాయి వీళ్ళకి. అసలు మొత్తం వీళ్ళదే అన్నట్టుగా పెడితే మరి తెలంగాణను అవమానపరచుకుంటూ మాట్లాడినప్పుడు మరి మాట్లాడాల్సి వస్తుంది కదా. అదే మాట్లాడుతున్నాం ఇప్పుడు. అట్లానే ఉట్టి అవే కాదు కదా. తెలంగాణ బడుల గురించి బడులు ఎవరు విధ్వంసం చేశారు? నారాయణ, శ్రీ చైతన్య ఎక్కడి ఎవరు వచ్చి పెట్టిరు ఇక్కడికి? పట్నంలో కార్పొరేట్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండు కదా. ఇక్కడ తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం బొందబెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్లే కదా, వాళ్ళే ఏజెంట్లే కదా చేసిరు. మరి ఇప్పుడు మనోళ్ళు వచ్చినాక మనోళ్ళు చేస్తారు, వీళ్ళు అదే బాటలో పోతున్నారు కదా. కేసీఆర్ అదే బాటలో పోయిండు, రేవంత్ రెడ్డి అదే బాటలో పోయిండు. ఈయన వచ్చి ఈయన ఉన్న బడులు కూడా విక్తా ఈయన చెప్తున్నాడు. మా పంచాయతీ దాని మీద ఉన్నది. ఎన్ని యూనివర్సిటీలు చేసారు వీళ్ళు వచ్చినాక? ఏ యూనివర్సిటీకి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు? రిక్రూట్మెంట్ గత ఆంధ్ర పాలకుల చేతులు ఉన్నప్పుడు గదే జరిగింది. ఒక్క చంద్రబాబు కూడా నాయుడు అంటలేను నేను, రాజశేఖర రెడ్డి కూడా అదే పని చేసిండు కదా. రాజశేఖర రెడ్డి డైరెక్ట్ ఇక్కడ ఎలక్షన్స్ కాగానే నంద్యాల పోయి ఇది రాకపోతే పాస్పోర్ట్ కావాలన్నాడు. అదే మాట 12 సంవత్సరాలు ఇప్పుడు ఆయన చచ్చిపోయేప్పుడు 2009లో చచ్చిపోయింది కదా. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈయన ఈ మొగాయన వచ్చి పవన్ కళ్యాణ్ అంటే కూడా ఈయన కూడా పాస్పోర్ట్లు కావాలని ఈయన మాట్లాడతాడు. అంటే వాళ్ళ నైజం ఏంటిది? మనం ఆపదలు ఉన్నప్పుడు ఎట్లా అవహేళన చేసిండ్రో అవమానం చేసిండ్రో ఇప్పటికి వాళ్ళు అదే లైన్లో ఉన్నాడు. అది రాజశేఖర రెడ్డి అయితేంది, చంద్రబాబు అయితేంది, ఇంకెవరు అయితేంది. నీలం సంజీవ్ రెడ్డికి మొదలు పెడితే తెలంగాణకు ఆంధ్ర లీడర్స్ ఎవరు కూడా ఉపకారం చేయలే. అందరూ అపకారం చేసిరు, భ్రష్టు పట్టించారు. తెలంగాణ యువకులను కాల్చి చంపిరు, ఆత్మహత్యలు అయ్యేటట్టు చూసిరు. నక్సల్ ఉద్యమం ఎందుకు వస్తుండే? తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉద్యోగాలు మనోళ్ళకి వచ్చేటట్టు నక్సల్ ఉద్యమం రాకపోవు. అది మొత్తం అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సూపర్ నూమరిక్ పోస్టులు క్రియేట్ చేసి ఇక్కడ పెట్టి కదా. అదే కదా 610 జీవో. 1970 మూవ్మెంట్ తర్వాతనే కదా ఇక్కడ పుంజుకున్న నక్సల్ మూవ్మెంట్. ఎట్లొచ్చింది? ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ ఉండేది ఉంటే రాకపోవు. సర్వారెడ్డి ఎందుకు చచ్చిపోవు? ఉస్మాన్ యూనివర్సిటీ జామి ఉస్మానియా కాడ తగలబడి చచ్చిపోయిండు. వాళ్ళ బ్యాచ్మెంటే కుర్రరాజన్న. కుర్రరాజన్నకి అప్పుడే కనుక తెలంగాణలో ప్రాపర్ ఉద్యోగం ఉండి ఇక్కడ రైట్స్ కనుక ప్రాపర్ కాపాడగలిగేది ఉంటే కుర్రరాజన్న ఇలా జనశక్తి ఉండకపోవు కదా. చంద్ర పుల్లారెడ్డిలు వీళ్ళందరూ అంటే నేనేమంటున్నా అంటే చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటెలెక్చువల్స్ మొత్తం పీపుల్స్ వార్ మూవ్మెంట్లో పోయినరు. ఎందుకు? ఇక్కడ మన స్వరాష్ట్రమై ఉండి నిజంగా మన హక్కులు మనకే ఉండేది ఉంటే, మన వనరులు మన చేతిలో ఉండేది ఉంటే నక్సల్ మూవ్మెంట్ అంత ఉండకపోతే తెలంగాణలో. వీళ్ళు పెంచి పోషించి అదే భూస్వాములు అదే గడిల దొరలను ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకే పదవులు ఇచ్చి మళ్ళీ జనం మీద దండయాత్ర చేస్తేనే కదా వీళ్ళందరూ అటుపోయారు. చెప్పు నాకు నక్సలైట్ మూవ్మెంట్లలో ఎవరు చదువుకోని వాళ్ళు ఎవరు చెప్పు? అంత పందులు ఇప్పుడు ఉన్నటువంటి గణపతి కాడికెళ్ళి చదువుకున్నాడే కదా. ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు? ఆర్కే కాడికెళ్ళి చూడు. నువ్వు యూ టేక్ ఎనీ లీడర్. ఓకే అన్న, ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం మీ అభిప్రాయం ఏంటి? ఒక జెన్యూన్ మూమెంట్ భారతదేశంలో పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. సోనం వాంగ్చు ఆయన చేపట్టినటువంటి నిరాహార దీక్ష. సరే ఆయనే గతంలో ఏం మాట్లాడిండు ఏంటిది అదంతుంటే ఏది మాట్లాడితే దాని మీద విచారణ జరగాల్సిందే. దేశంకు వ్యతిరేకంగా మాట్లాడితే దాని మీద విచారణ జరగాల్సిందే. అంత ఇప్పుడు తీసుకున్నటువంటి అంశము నీట్ పేపర్ లీక్. 20 లక్షల మంది పిల్లలు బలైనరు. ఎందుకు బలైనరు? ఇది ఒక్కసారే కాదు, పోయినసారి కూడా లీక్లు అయినాయని. కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, బీజేపీ హయాంలో కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఫెయిల్ అయిందనే బీజేపీని పట్టుకొని వచ్చిండు. బీజేపీ హయాంలో 20 లక్షల మందికి ఒక ఎగ్జామ్ రాసుడు అంటే అది మామూలు విషయం కాదు కదా. 20 lakh మెంబర్స్ అంటే తల్లిదండ్రి ఇద్దరిని కలిపితే ఒక 60 లక్షల మందికి ఒక మానసిక క్షోభ కదా. అది ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేస్తేనే కేసులు అవుతాయి, హత్యకు ప్రేరేపిస్తే కూడా కేసులు అయ్యే కాడికి పోయినాక ఒక 20 లక్షల మంది పిల్లలకు సంబంధించిన అంశంలో అకౌంటబిలిటీ అనేది ఉండాలనా లేదా? విశ్వసనీయత, నీకు జవాబుదారీతనం ఉండాలి. విశ్వసనీయత మీ లేనేలేదు. జవాబుదారీతనం గురించి అడుగుతున్నారు. ఆ జవాబుదారీతనానికి ఒక ఉదాహరణగా నిలిచేటందుకే కదా
నువ్వు రాజీనామా గురించి మాట్లాడిన వాళ్ళు. ఇంకొకటి ఏంది, కాంపెన్సేషన్ గురించి అడిగినారు. ఆ కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో, ఎవరో 20 పైన పిల్లలు ఉన్నారో వాళ్ళకు ₹1,00,00,000 ఎంతో అడుగుతున్నారు డిమాండ్. సింపుల్ డిమాండ్ అది. బొచ్చడు మంది యాక్సిడెంట్స్ అయితేనే, బొచ్చడు మంది అవుతున్నావు, నువ్వు కాంపెన్సేషన్ ఇస్తేనేమో చేస్తూనే ఉన్నావు. అది వాళ్ళకి ఇస్తే ఆ కుటుంబం ఏమన్నా ఇబ్బందులు ఉన్న కుటుంబాన్ని రాజకీయ మన ఆర్థికంగా ఆదుకుంటారనే కదా. అక్కడ పోరాటం చేసే వాళ్ళంతా కూడా దేశద్రోహులు అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. ఇప్పుడు నేను ఈరోజు పొద్దున ఒకటి చూసిన, భారత ప్రభుత్వము మాకే మాత్రం సహకరిస్తలేదు. ఇక మేము ఇన్ని రోజులు వాళ్ళను చైనా అంటే అట్లకెళ్ళి చైనా పదం వాడలే, కానీ బయట వచ్చిన ఎవరైనా వచ్చేది ఉంటే ఇక మేము వాళ్ళని ఆపము, ఇన్ని రోజులు ఆపినాం ఇప్పుడు ఆపమని లెక్కన మాట్లాడాడు. 100% అది ఆబ్జెక్షన్ స్టేట్మెంట్. మరి ఆయన ఏ సిచ్యువేషన్ ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చినా కానీ నా దృష్టిలో అది తప్పు స్టేట్మెంటే. ఆయన ఇచ్చింది మాత్రం బరాబర్ తప్పు స్టేట్మెంట్. కానీ ఈ అంశము ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఆ అంశం మీద ఆయన మీద కేసులు పెట్టి ఆయనకి ఏమంటే లీగల్ గా చర్య తీసుకోవాల్సిందే. కానీ ఈ అంశం ఇస్ డిఫరెంట్ ఇక్కడ కంప్లీట్ గా. ఇక్కడ ఆయన కావచ్చు, ఇంకా చాలా మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు కూర్చున్నారు కదా. వాళ్ళందరిది కూడా జెన్యూన్ డిమాండ్ కదా. అకౌంటబిలిటీ చేయమని చెప్తున్నారు. అకౌంటబుల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెప్పి, మరి బీజేపీకి ఇంతమంది కొట్లాడుతున్నాక ఇప్పుడు ఆయన అసమర్థుడనే కదా. అంటే పేపర్ తయారీ కేంద్రంలో తప్పు జరిగింది, వాళ్ళ మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కేవలం బీజేపీ మీద బురదలనికి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ తీసుకొచ్చి రాజకీయాలల్లో ఒక ఉదాహరణగా నిలబడాలనే దాంట్లో ఉండాలి. ఇది టైమ్ అండ్ అగైన్ కంటిన్యూస్ గా జరగదు కదా. పోయినసారి కూడా జరిగింది అనేది, అంటే ఆ మంత్రిత్వ శాఖను ప్రాపర్ గా నడపలేరు అనేది చెప్తున్న విషయంలో బీజేపీ నువ్వు దాన్ని కరెక్ట్ చేస్తే బీజేపీని హర్షిస్తారు కదా జనం. బీజేపీని అరే యాక్షన్ తీసుకున్నది బీజేపీ స్పేర్ చేస్తలేదు అని నువ్వు కాపాడుకుంటూ పోతే అది బదనాం ఎవరి మీద వస్తుంది, బీజేపీ మీద వస్తుంది. రామ్ టెంపుల్ పైసలు ఉన్నాయి అనుకుందాం, దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే బదనాం ఎవరైతారు, బీజేపీ అవుతుంది. బీజేపీ కనుక దాన్ని కరెక్ట్ యాక్షన్ తీసుకున్నది అనుకో, అరే అట్లా తింటారా మీరు పైసలు, ప్రజలు కష్టపడ్డ పైసలు, భగవంతునికి అర్పించినటువంటి పైసలు, భగవంతునికి కస్టోడియన్ మంచిగా ఉండాలని చెప్పని వాళ్ళు వేస్తే నువ్వు చౌకీదార్ చోర్ అయినట్టు ఉంటుంది ఏది ఆ గుడి వ్యవహారంలో. అప్పుడు నువ్వు ఇమీడియట్ ప్రివేల్ కావాలి. నరేంద్ర మోడీ ఏం చెప్పి మీరు పైసలు తినురా అని చెప్పిరని అంటలేను, నరేంద్ర మోడీ అట్లా చెప్పాడు. కానీ చేసినోడు ఆయన అపాయింట్ చేసినోడు మాత్రం చేసింది కదా. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాత మరి ఈయన యాక్షన్ తీసుకోలేదంటే మరి ఈయన సంగతి ఏందని డౌట్స్ వస్తాయి జనానికి. అట్లా రాకుండా చేయాలంటే వీళ్ళు ఆ పని చేయాలి. ఇంతకుముందు కూడా ఇప్పుడు ఆడబిడ్డలు తెలంగాణ రెజ్లర్స్ రోడ్ల మీదకి వచ్చి బయటకు వచ్చి వినేష్ పుగాడ్ వీళ్ళందరూ వస్తే వాళ్ళందరూ తీసుకుపోయి బొక్కల వారేసిండ్రు. అక్కడ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఒక దుర్మార్గుని చేతులలో చితికిపోతున్నాం, మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఆడపిల్లలను చూడకుండా వాళ్ళు కొన్ని అలిగేషన్స్ వేసిరు పెట్టిరు. దాని మీద ఇప్పటిదాకా బీజేపీ ఆ పార్టీ ఎంపీ మీద మాత్రం యాక్షన్ తీసుకోలే కదా. ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోవాలని కాపాడుకుంటూ వస్తుంది. సో ఇటువంటి ఉదంతాలు అన్ని కనుక జరిగేది ఉంటే అది బీజేపీ వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఉల్టా మనం చెప్పాల్సిన అవసరం లేదు, జనం చూస్తారు కదా. ఇప్పుడు జనం అంత మంది చేసిన ఇప్పుడు ఉన్నది అనుకో, నెక్స్ట్ వచ్చే మంత్రి ఎవరున్నా కానీ ఇప్పుడు బీజేపీ ఎంపీ ఎవరో ఒకరు అవుతారు కదా దానికి మంత్రి. ఆ వచ్చే మంత్రి అన్నా కొద్దిగా భయంతో పనిచేస్తారనే ఉద్దేశంతో అకౌంటబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పడ్డారు కాబట్టి అది చేయమని అడుగుతుంది. దాని తప్పే ఉన్నది, చేసి పడేసాలే. చేయకుంటే వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు అదే జరగబోతున్నది, అదే జరుగుతుంది కూడా. జనం లోపల మొన్నటికి ఇప్పటికే చాలా వాయిసెస్ బయటికి వస్తున్నాయి కదా. అసలు ఈ వ్యక్తికి ఏం సంబంధం? పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయిన వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తాం. ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈయనకి ఎందుకు చెప్పాలి మేము అని చెప్పేసి ఈ భారతదేశ పౌరులు వ్యక్తి ఒక్కడే కాదు కదా, చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళే బొచ్చర మంది అడుగుతున్నారు, బొచ్చర రాజకీయ వ్యవస్థలు అడుగుతున్నాయి, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వస్తున్నాయి, ఇండివిజువల్ అడుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా, నేను భారతదేశ పౌరుని పోయి అడుగుతా, నువ్వు తప్పు చేసినావు, మేము కూడా ఓట్లు వేసినాం, గెలిపించినావు, ఆపోజిషన్కి వేసినావు, అధికార పక్షానికి వేసినావు, తర్వాత సంగతి వేరు విషయం. కానీ బరాబర్ యాజ్ అ పౌరుడికి అడగాలి కదా. ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు నువ్వు నాకు ఓటేసినావా గవన్నీ ఉండే ఇలా. యు ఆర్ ఎ కస్టోడియన్ ఆఫ్ ది నేషన్. నేను నీ ఇష్టం వచ్చని చెప్తా, నీ ఇష్టం వచ్చి చెప్పాను కాదు. పేపర్ లీక్ అయిందా లేదా, అయింది, తెలుసు, అయింది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినావు. దాన్ని బలైన వాళ్ళు వీళ్ళు అంటే ఆ మంత్రిని కూడా తీసిపడే. ఎందుకంటే ఇది ఇవాళ ఒకరోజు జరిగింది కాదు, ఇది చాలా రోజులు జరుగుతున్నది అనేదాని విషయంలో తీయాల పెట్టాలి. లాల్ బహదూర్ శాస్త్రి అసంటోళ్ళని ఉదాహరణ తీసుకోండి. ఇంకోటి నిన్న మొన్న దానికి ఏం జరిగిందంటే 1984లో ఏదైతే ఇప్పుడు మనం వీళ్ళ ఫాదరే వీళ్ళ నాయననే సోనం వాంగ్చువల్ అన్న వాళ్ళ ఫాదరు నిరాహార దీక్ష అక్కడ ఎస్టీలను కాదు, ఎస్టీ లోపల లేక్ సంబంధించిన లడాక్ సంబంధించిన వాళ్ళను ఎస్టీలుగా కన్సిడర్ చేయాలని చెప్పి కొట్లాటప్పుడు నిరాహార దీక్ష చేస్తే ప్రధానమంత్రి ఆడిదాకా పోయి మాట్లాడింది కదా. ఇలా చర్చకు వస్తున్నాయి అవన్నీ. నువ్వు ఏమంటున్నా అంటే భారత పౌరుడే కదా, నువ్వు పిలిచి మాట్లాడు, లేకపోతే నీకు ఆయనతో మాట్లాడకపోతే ఇంకెవరితో మాట్లాడాలి, టీంతో ఎవరితో పిలుచుకొని మాట్లాడు కదా.
చెప్పు చలో నేను ఇది ఇవాళ చేయలేను 6 నెలలకు చేస్తానా లేదా అనేది నెగోషియేషన్ ఉంటుంది కదా. మనిషి నాడు రోడ్ల మీద పడేసి సావురా అన్నట్ట, ఇది ఎక్కడ కదా. అది మంచి పేరే తెస్తుంది ఇలా ఇన్ని రోజుల తర్వాత. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక క్వశ్చన్ మార్క్గా తయారు కాబోతున్నది రానున్న కాలంలో. ఇదో డిక్టటోరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ నడుస్తున్నాయా అని. కానీ ఒక్కటేందంటే ఒకవేళ వాళ్ళకి అది ఉండేది ఉంటే వాళ్ళు పగటి కలలు అంటున్నట్టే తిరగబడుతుంది, భారతదేశం తిరగబడుతుంది. మిమ్మల్ని అధికారంలో ఎక్కువ రోజులు ఉంచదు మీరు అట్లా చేస్తే. ఓకే, వాళ్ళతోని ఏగలేక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు, మీకుతో ఏగలేక వాళ్ళు ఇంకోని తీసుకొని పెడతారు. ప్రజల లోపల ఓటు వేసే ఆయుధం ఏదైతే ఉన్నదో ఆ ఐటమ్ అంటిల్ అన్లెస్గా అన్ని బ్యాలెట్ గిలెట్ల కాడికెళ్ళి వాళ్ళే మేనేజ్ చేస్తే ఎవడేం చేయలేడు ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో. కానీ ప్రజలు మాత్రం తిరగబడుతున్నారు, జవాబుదారీతనం గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పర్టికులర్ అంశంలో అసలు వాళ్ళు మాట్లాడాలి, డైలాగ్ స్టార్ట్ కావాలి. ఇప్పుడు నిన్న తీసుకుపోయినారు, కోర్టులు ఇంటర్ఫియర్ అయినాక తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పుడు వారం రోజులు చేస్తే మన ఏడాది నిరాహార దీక్ష తీసుకుపోతారు కదా, సస్తే సావని అన్నట్టు వదిలేసారు కదా నిన్న దాకా. అది కూడా తప్పు కదా. అది చెప్పు, నువ్వు ఏదున్నా చెప్పు, అది ఏ యాక్షన్ ఉంటే దాని మీద పెట్టుకో. నీ వెనకాల మచ్చాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు మాట్లాడే తప్పురా నాయన అది అని అంటే కాదు, దాన్ని పక్కకు పెట్టు. ఆ అంశం కరెక్టా కదా, దాని మీద చర్చ చేయండి. దేశం మొత్తంలో నీట్ మీద చర్చ చేయండి. బీజేపీ ఒక క్యాంపెయిన్ తీసుకొని నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందా కాలేదా చెయ్యి, నీకు నిబద్ధత ఉంటే చెయ్యి. ఎందుకు ఇవాళ వాళ్ళు ఎవరబా, ఎవరు సోనం వాంగ్చు, ఎవరు ఎక్కడో వీళ్ళంతా. ఇంకా అమెరికాలో ఉండి ఆ పార్టీ పెట్టినారు, సిజే పార్టీ పెట్టినారు, ఎవరు వీళ్ళంతా ఎక్కడోళ్ళు కదా. వాళ్ళకు ఈడ రాగానే జనాలు ఎందుకు, యూత్ ఎందుకు వచ్చారు, ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నారు? ఆ అంశంలో బలం ఉన్నది కాబట్టి. పైసలు లేకుండా రాజకీయ నువ్వు నరేంద్ర మోడీ మీటింగ్ పెడితే నరేంద్ర మోడీ మీటింగ్ జనం రావాలంటే కూడా బస్సులు అరేంజ్ చేయాలి, ఊర్లలో 500 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే 1000 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకు బిర్యానీలు పెట్టాలి, అన్ని పెడితేనే వస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ వస్తున్నారని తండోపతండలు వస్తలేరు. కానీ ఒక చిన్న మీటింగ్ ఆడ పెట్టి ఉట్టిగా అనౌన్స్ చేస్తే జనం కొంతమంది వచ్చి ధర్నా చౌక్ లో కూర్చున్నారు కదా. ఇప్పుడు ఢిల్లీ పోయి ఎవడు పైసలు ఇస్తపోతున్నారు. ఆ అంశంలో దమ్ముంది, దాని న్యాయబద్ధమైన డిమాండ్ అది కనుక దాన్ని అట్లా చూడాలి రాజకీయ పార్టీలు, లేకపోతే నష్టపోతారు. అంతే. పోలీసులు ఎత్తుకుపోయిన తీరు కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా చర్చనీయంగా ఉంది. ఇక పోలీసులు ఎవరిని ఎత్తుకపోయినా గట్టిని ఎత్తుకపోతారు కదా. పోలీసు నైజమే అది. మొత్తం రౌండ్ అప్ చేస్తారు, సరౌండ్ చేస్తారు, తీసుకొని పోతారు, అలా వారేస్తారు. ఫోర్స్ఫుల్ గా పెట్టేది పెడతారు. కానీ ఇంకా ఫోర్స్ఫుల్ గా పెడితే ఆయన యాక్సెప్ట్ చేస్తలేరని తెలుస్తున్నది. ఇప్పటిదాకానైతే యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తా ఉన్నది. చూద్దాం ఇక రానున్న రోజులలో దాన్ని ఎట్లా తీసుకుపోతారో. కానీ బరాబర్ నీటికి సంబంధించినటువంటి అంశంలో ఏ రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు, ఉద్యమ సంఘాలకు అన్నిటికి అతీతంగా దాని మీద బరాబర్ యాక్షన్ జరగాల్సింది. 100% మద్దతులు, బరాబర్ మద్దతులు. ఎందుకని చెప్పేసి మరి బయటకు వస్తలేరు చాలా మంది తెలంగాణ వాదులు. ఇప్పుడు మల్టిపుల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా ఆయన ఢిల్లీ క్షేత్రంలో జరుగుతున్నది. మేము మాట్లాడకాడ ఎక్కడెక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడుతున్నాం. యాక్షన్ ప్లాన్కి వచ్చినప్పుడు దాని వెనకాల ఏమేమి ఉన్నది, ఎట్ట జరుగుతున్నది, ఆ దానికి మద్దతుగా అయితే డెఫినెట్గా మద్దతుగా ఉన్నాం. వాళ్ళు చేసే ముందు మన అసంటోళ్ళతో మాట్లాడకుండా వేరే విషయం. ఇప్పుడు నేను బడులది అనేది చాలా పెద్ద సమస్య తెలంగాణలో. ఇవాళ 23,000 బడులు తెలంగాణలో బంద్ చేస్తానని ముఖ్యమంత్రి చాలా ఓపెన్ గా బహిరంగంగా చెప్పిండు. నిరుద్యోగుల సమస్య ఉన్నది ఇక్కడ, మొత్తం పొద్దున్న లేస్తే ఇక్కడ మనకే బొచ్చడు సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీదే పోతున్నాం కదా. ఇప్పుడు రేపు రావణపేటలో మీటింగ్ ఉంది, మొన్న మీటింగ్స్ జరిగినాయి. ఏది బడుల బంద్ దాని మీద, తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసేది, నిరుద్యోగులు కావచ్చు, మా సర్పంచ్ల ఇష్యూలు కావచ్చు, ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్లలో మనం ఆల్రెడీ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అది కూడా సమస్యనే. దాని మీద వాళ్ళు కొట్లాడుతున్నారు. సంఘీభావంగా ఉంటాం, సంఘీభావంగా బరాబర్ ఉంటాం. అవసరం అనుకుంటే రేపు ఇంకేదైనా ప్రోగ్రామ్ ఉండి ఎక్కడ దీని మీద వాయిస్ ఇవ్వాలన్నా కానీ ఇస్తాం. కానీ ఇక్కడ ఆల్రెడీ మన తెలంగాణకు సంబంధించినటువంటి కూడా చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా నీటి గురించి రాష్ట్రాలు కూడా ఉన్నారు కాబట్టి మేము దానికి బరాబర్ సపోర్ట్ చేసుకుంటాం, సపోర్ట్లు ఉంటాం. చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ నేను నిరుద్యోగులకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు వ్యక్తిగతంగా నిజాయితీ ఉన్నా మీ ఆలోచనలు తప్పుండి వేరే రాజకీయ పార్టీల సైడ్ కనుక పోతే మిమ్మల్ని బద్నాం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు అమ్ముడు పోయినరు పేటీఎం అని, నేను అందరు అమ్ముడు పోయినని అనుకుంటున్నాను. ఆలోచన విధానం ఒక్కొక్కరికి అరే ఏం చేయలేకపోతాం కదా, ఎట్లా చేస్తాం అని అనుకుంటారు కదా. అక్కడ ఇప్పుడు పేటీఎం బ్యాచ్లని వీళ్ళు బ్రాండ్ వేసేటట్టు ఇంకో పార్టీ వాడు చేస్తా ఉన్నాడు. సో అటువంటి జరగకుండా వీటన్నిటికీ ఏది కూడా తావియకండి మీరు దయచేసి. అందుకనే శత్రువు అని ఒకసారి డిక్లేర్ చేసినాక శత్రువే అనుకోండి అంతనే. బీఆర్ఎస్ అనేది నిరుద్యోగులకు శత్రువే, కాంగ్రెస్ కూడా శత్రువే, బీజేపీ కూడా శత్రువే, అంతే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తారు కదా నిరుద్యోగులు కూడా పక్కదారి పట్టొద్దని చెప్పేసి చాలా బలంగా చాలా మంది కూడా కోరుకుంటా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం బలపడ్డప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. మేము కూడా అదే మొదటి నుండి చెప్తా ఉన్నాం. రాజకీయ పార్టీల చెంతకు చేరి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమం వేరే వాళ్ళకు ఆసరగా మారబోతా ఉంది. దాన్ని గమనిస్తూ గ్రహిస్తూ ఉద్యమాన్ని